ఫస్ట్ పాయింట్ చూద్దాం. మానవుని నిస్సహాయ స్థితి ఏంటి? What is the helpless state of a man? ఇది అపోస్తలుల పౌలు మానవుని నిస్సహాయ స్థితి మీద ఒక మాట మాట్లాడడం జరిగింది. Paul made a statement about the helpless state of the man. తన వ్యక్తిగత అనుభవం మాట్లాడాడు ఇక్కడ. He spoke his practical experience. చూడండి, రోమన్స్ 7:14. Romans chapter 7 verse 14. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ chapter 7 verse 14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమై ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. అంటే పౌలు తన వ్యక్తిగత ఆత్మానుభవంను మనిషి హృదయంలో నుండి వచ్చేది అతను షేర్ చేసుకుంటున్నాడు. Paul is sharing all the experience that he had. దానిని జయించడంలో మనిషి ఎలాగ ఫెయిల్ అయిపోతున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. He was emphasizing how a man is so struggling to be successful. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. For the trouble is not with the law, but it is spiritual related thing. ధర్మశాస్త్రం రావడం వలనే ఈ లోకంలో మంచి చెడుకి తేడా అన్నది చూపించడం జరిగింది. Only because the law was present, it was able to show the difference between good and bad. ధర్మశాస్త్రం అన్నది నీకు ధర్మశాస్త్రానికి ఏంటంటే నువ్వు ఆలోచించే ఆలోచనకి ధర్మశాస్త్రానికి కనెక్షన్ ఉండేది. There was a connection between your thinking and this law related thing. అందుకనే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని చెప్తున్నారు. That's the reason he said law is spiritual and good. ధర్మశాస్త్రం రావడం వల్లనే నీతి అంటే ఏంటి అనేది బయలుపరచబడింది. Now just because the law came, they understood what is good. కానీ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని అందరికీ తెలుసు. అయితే నేను మాత్రం పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని పౌలు తన అనుభవ జ్ఞానాన్ని అక్కడ షేర్ చేస్తున్నాడు. Paul is sharing his experience, telling that the law is spiritual and good, but the problem was with him because he was human and he was a slave to sin. అంటే పౌలుకి మంచి చెడు తెలుసు. Because Paul knew the difference between good and bad. నేను చేసేది న్యాయమా అన్యాయమా తెలుసు. He knew the difference between just and unjust. నేను మంచి మాట్లాడుతున్నానా చెడు మాట్లాడుతున్నానా తెలుసు. He knew whether the words were good or bad. ఎందుకంటే అతను మామూలుగా వ్యక్తిపరంగా చూస్తే చాలా మంచి మనిషి. If you see the aspect of Paul, he was a very good person. వాక్యానికి దేవునికి మంచి ఇష్టం చూపించిన ఆసక్తి కలిగిన zeal for God కలిగిన మనిషి అతను. He was a person who had a zeal for God and his character was good. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారందరినీ హింసించాడు. But he was persecuting all the people who believed in Jesus. అధికారం పొందాడు. He took the authority over them. అధికారం పొంది వాళ్ళని శ్రమ పెట్టడానికి చంపడానికి కూడా వెనక్కి తీయకుండా రెడీ అయిపోయాడు. He was ready to go and kill them and persecute them. అంటే అతని ఆలోచన ఏంటంటే అతను చేసేది కరెక్టే అని అతను అనుకుంటున్నాడు. Because he was thinking that what he was doing was right. ఎందుకంటే వాళ్ళు చేసేది రాంగ్, నేను చేసేది కరెక్ట్ అని పౌలు అనుకుంటున్నాడు అక్కడ. Paul was thinking what he was doing was a service to God. ఇక్కడ శరీర స్వభావంతో మానవ స్వభావంతో అతను అనుకుంటున్నాడు. He was thinking with his own intellectual mind and his body was moving accordingly. ఆత్మ స్వభావం అనేది అక్కడ అతనిలో లేదు. There was no spiritual discernment or no ఈ spiritual ఆత్మ character. స్వభావము లేకపోవడం వలనే ఈ మానవ స్వభావము శరీర స్వభావము ఒక మనిషిలోనికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. That's the reason, because of the lack of the spiritual being, the spirit, the mind and the flesh was operating. అంటే మనం మంచే కదా చేస్తున్నాము అని అనుకుంటాం. We may be thinking that we are doing the right thing. ఇప్పుడు ఒకరిని కాపాడడానికి అబద్ధం చెప్పొచ్చు. To save somebody tells lies. అది మంచే కదా అని అనిపిస్తుంది. ఈ లోక పరంగా మానవ ఆలోచనతో మంచే కదా, ఒక మనిషిని బ్రతికించడానికి అబద్ధం చెప్పాము అని అనిపిస్తుంది. And we can justify ourselves telling that we have to save somebody, so I had to tell a lie. మరలా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు నువ్వు మంచే కదరా చేస్తావు, ఒక మంచి కోసమే కదరా నువ్వు అబద్ధం చెప్పావు అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. And even the friends and the people surrounding us will encourage us for a cause, for a noble cause. You had told lies. అప్రిషియేట్ చేస్తారు వాళ్ళని. They also encourage us by నువ్వు saying అబద్ధం చెప్తే ఏంట్రా, నువ్వు మంచి పని చేస్తావని చెప్పి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తూ They ఉంటారు. appreciate telling lies was okay, but you saved somebody. That's more important. కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడు. But God does not accept telling lies. యాక్సెప్ట్ చేయరు. He doesn't accept somebody telling ఎందుకంటే lies. నువ్వు మంచికి చెప్పావో అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే అని వాక్యం చెప్తుంది. Because the word of God says whether it is for good or bad, telling lies is not correct. నువ్వు మంచిదైనను సరే చెడ్డదైనను సరే నువ్వు చెప్పిన అబద్ధము దేవుడికి అబద్ధం ఇష్టం ఉండదు. God does not tolerate anybody telling lies, whether it is for good or bad. కాబట్టి మనము దేనికి ఎక్కువగా అమ్మబడిపోతున్నాము? What are we selling ourselves to? అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము
ఆత్మ సంబంధమైనది తెలుసు, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని అంటున్నాడు. He says the law is not, trouble is not with the law, the trouble was with him because he was sold himself to sin. అంటే నా మైండ్ పాపానికి అమ్ముడైపోయింది. That means his mind was sold to sin. నా డిజర్నింగ్ పాపానికి అమ్ముడైపోయింది. He could not discern because he నా was selling వివేచన himself to sin. పాపానికి అమ్ముడైపోయింది. My discernment was sold to sin. అందుకే శరీర సంబంధినై ఉన్నాను అని That అంటున్నాడు. is the reason I have become operating in the flesh. అలాగే రోమన్స్ 7:5 చూడండి ఒకసారి. Let us see Romans chapter 7 verse 5. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన అపేక్షలు పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ప్రేమ ఉండట్లేదు, ప్రేమ పోయింది మొత్తం. Love is not there, it's become cold. ఒక మంచి అన్నదానికి ఒక విలువ లేకుండా పోతుంది. There is no value, there is nobody able to do good. అంటే మనుషులు వినటానికన్నా వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. People want to speak more, they don't want to listen to instructions. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు మంచి చెడు తెలియకపోతే మనం చేసేది పాపం అని ఎలా తెలుస్తుంది మనకి? How do you know that this is sin if you do not know the difference between good and bad? ఎలా తెలుస్తుంది మనకి? How do you know? మంచి చెడు అనేది డిఫరెన్స్ తెలియదు అనుకోండి, మనకి పాపం ఏంటో మనకు తెలియదు కదా. When you do not know what is good and bad, you do not know what is sin all about. ఇప్పుడు ఒక మంచి కోసం అబద్ధం చెప్పొచ్చు. You might tell lies for the sake of ఒక a మనిషిని cause. కాపాడటం కోసం తప్పుడు సాక్ష్యం చెప్పొచ్చు. To save somebody, you might give a false witness. అంటే ఒక తప్పుడు కోసం దేనికైనా మనకేంటి అది మంచి చేస్తున్నాం కదా అని అనుకుంటాం, కానీ అది పాపం అన్నది మనకి ఎలా తెలుస్తుంది? వాక్యం వల్లే తెలుస్తుంది. We know that it is sin because we are hearing it. కాబట్టి మనం నిబంధనలో లేకపోవటం వలన తప్పేమిటో మనకు తెలియట్లేదు. We do not know what is mistakes or what is bad. ఇక్కడ ఉన్నప్పుడే వాక్యం కాదు, Not just when you are hearing that you should practice the నువ్వు word. ఎక్కడున్నా వాక్యమే, Wherever you go, you have to నువ్వు ఏం perform. మాట్లాడినా వాక్యమే, Whatever you speak should be the అది word of ఏ God. విషయం గురించి మాట్లాడినా వాక్యమే. Let it be of any kind, it should be the అబద్ధం word. చెప్పాల్సిన పని లేదు, There wasn't any necessity for you to tell lies. ఎవ్వరికి హిపోక్రసీగా ఉండవలసిన పని లేదు. There's no necessity for you to have double కాబట్టి standards of మంచి life. చెడు అన్నది తేడా అన్నది మనకు తెలియలేదు అనుకోండి, మనకు తెలియలేదు అని అంటే పాపం ఏంటో మనకు తెలియట్లేదు అని అర్థం. When you do not know what is the difference between good and bad, you will not know the definition of sin. మనం దేవుని వాక్యంలో లేమనుకోండి, పాపానికి మనమే తల్లిదండ్రులు. If you do not have the word of God inside you, we are the father and mother to the sin. అది ఆలోచన అయినా సరే మనమే తల్లిదండ్రులు అవుతాం. Even if it is thoughts related, we are the parents to the sin. ఎందుకంటే దేవుని వాక్యము అన్నది మనం గ్రహించకపోతే వితౌట్ అవర్ నాలెడ్జ్, అంటే మనకి తెలియకుండానే మనం పాపాన్ని కంటున్నాం, గర్భం ధరించి కంటున్నాం. We are conceiving sin and giving birth to sin when we do not know the difference. సిన్ అంటే అందరికి చాలా మందికి పాపం అంటే ఏంటి, నేనేం పాపం చెయ్యనే అని అంటాడు. Many people say, I am not a sinner and I do not know what a sin is all about. పాపం అంటే ఒక ఆడదాన్ని నెగిటివ్ గా చూసినా కూడా అది పాపానికే వెళ్తుంది. When you look into a woman with lust in your eyes, that's equal to sin. అది పాపమే, అది కూడాను. That is sin. అది హిపోక్రసీగా ఉన్న పాపమే. Even being a hypocritical person is a sin. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆయన దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, వేషధారణగా ఉండొద్దు, ఈ దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అని చెప్పారు చూసారా. అది తీసుకుని మనం వెళ్ళడం, ఇదే నిబంధన అంటే. Whatever God has commanded, I do not tell lies, do not murder, do not do wrong things. Whatever God has instructed and you following it, that's a covenant between you and God. మీకు మొన్న చెప్పాను నేను, I've told you. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఆదాముతో ఏమని చెప్తారు, ఆ పండు తినొద్దు, అదే వాక్యం. The commandment or the word of God is like an example when he told Adam and Eve, do not eat of the fruit. That అది was the ధర్మశాస్త్రం, word. That's the commandment. దేవుడి వాక్యం And that's the word of God. అయిపోయింది. That's all. అదే వాక్యం, That's all. అది ముట్టొద్దు. Don't do. బైబిల్ గ్రంథంలో ఏది చెయ్యొద్దు, What are the things instructed in the Bible? Do not do, అది those you should not ముట్టొద్దు. do. Like for example, do not eat the fruit. Here the Bible says, do not do this. అది తినొద్దు అని అన్నప్పుడు ఇంకా బైబిల్లో నువ్వు ఏం చెయ్యొద్దు అని అన్నారంటే అది దేవుడు చెప్పింది, ఇది దేవుడు చెప్పింది. Those instructions were from God, and even the mentions things in the Bible also is from God. అది తిన్న దినంలో నువ్వు చేస్తావు అని అంటూ ఎంత కరెక్టో, ఆయన చెప్పిన వాక్యానుసారం మనం నడవనప్పుడు కూడా దానికి శిక్ష కూడా అంతే కరెక్ట్. You will die the same day when it is mentioned in the Old Testament, and whatever the punishment is mentioned in the Bible also is the same. ఇందులో కఠినమైన బోధ ఏమీ లేదు. There is nothing hard in the saying of this. వాక్యం చెప్పిందే, అది తినొద్దు అని అన్నారు.
God said, do not eat that. చెప్పి వెళ్ళిపోయారు. He gave the instruction and he went. ఆయన ఏంటంటే ఆయన చెప్పిన దానికి ఎవరితో చెప్పారో చెప్పిన మనిషికి ఆయనకి మాత్రమే కనెక్షన్. The connection is between God and to the person whom he has given instruction. అందుకనే వాక్యం ఎవరు వింటారో మీకు వాక్యానికే కనెక్షన్, నాకు కాదు. Now when it is coming to you and the word, the connection is between you నాకు both. కూడా అదే వాక్యం నాకు కూడా కనెక్షన్. For me also the same word is a connection. మరి ఎక్కువ నాకు ఉంటది. But for me it is more, the strict judgment మీకు is more. చెప్పిన దాంట్లో నేను లేననుకోండి, దానికి రెండింతలు నేను అనుభవించాలి. When I just preach and I do not practice, I have to taste the punishment more. నాకు దేవుని యొక్క ఏంటి సత్య గ్రంథము అని అంటే, దేవుడు వాక్యం అంటే నాకు ఎవరు కనిపిస్తారంటే, అది తినొద్దు, అది తిన్నదని మనం నువ్వు చేస్తావు అని చెప్పారు చూసారా, అదే ఎంటైర్ బైబిల్ గ్రంథం అంతాను. Book of truth, as I told you, when God had given instructed, do not eat of the fruit, that means that was the entire Bible and the entire word for them. దేవుడు కూర్చొని చూస్తూ ఉంటారు. And God, after giving the instructions, will అదే wait and దేవుని say, వాక్యము. that is the word of God. ఇప్పుడు వాళ్ళు శరీరంతోనే ఉన్నారా, మహిమ కలిగిన శరీరాలతో ఉన్నారా? Now, are they with their normal bodies or with the bodies filled with glory? మహిమ కలిగిన శరీరాలతో వాళ్ళు ఉన్నారు. They were there with the glorious bodies. అక్కడ సాతాను పాము రూపంలో సర్పం రూపంలో రావడం దేవుడు చూస్తున్నారు. The Lord God saw the serpent coming about to కానీ deceive. దేవుడికి ఆ సర్పం మీద ఫోకస్ లేదు. But the focus of God was not on the నేను serpent. ఆదాముకి ఏం చెప్పాను అన్న దాని మీద ఫోకస్. Or his focus was only on Adam and Eve, what they are going to ఎవరు do. వాక్యం వింటారో వాళ్ళ మీదనే ఫోకస్. Whoever hears the word of God and decides, the focus of అది God will be upon ఆత్మ them only. స్వభావం యొక్క లక్షణము. That is the characteristics of the Spirit. అందుకనే మన స్వభావము చొప్పున, మన పోలిక చొప్పున అని దేవుడు That's the మాట్లాడుతున్నాడు. reason God has created us in his own image. అది తినొద్దు అని అన్నారు, అంతే దేవుడు చూస్తారు. అదే వాక్యం అయిపోయింది. వాళ్ళకి ఆ దినమున ఆ రోజు ఆ ఏనాటి బెత్తము ఆనాటే మీరు సమకూర్చుకోండి అనేది అయిపోయింది అక్కడ వాళ్ళకి. God had given very clear instructions. That day food was only meant for that particular day. దాన్ని మనం ఉపయోగించుకోలేదనుకోండి, And when we don't make use of it, అది తీసుకోకుండా ఈమె ఏం ఆలోచిస్తుంది, అవ్వా ఎందుకు తినొద్దన్నారు, ఎందుకు తినొద్దన్నారు అని ఆలోచిస్తూ కూర్చుంది. but Eve was not focusing on the instructions. He was focusing on why he told not to eat. అంటే దేవుడు చెప్పిన ఒక మాట బదులు ఆ మాటకి ఇంకొకటి పెట్టుకొని ఆమె తించేస్తుంది. ఎందుకు తినకూడదు అని ఆలోచిస్తుంది. She was not focusing on fulfilling the instruction, but instead she was using her logical mind. Why did God tell not to eat? దేవుడు తినొద్దన్నారు, ఎందుకు తినొద్దన్నారు అన్న ఈ ఆలోచన దేవుడు వాక్యం కుళ్ళిపోయేటట్టు చేసుకుంటుంది. And the food that she got, a lot of maggots or worm came because she did not follow instructions. ఆజ్ఞ ఏమైంది? What happened to the commandment? కుళ్ళిపోయింది. It became stale. ఎవరికి కుళ్ళిపోయింది? To whom it became stale? ఆమెకి మాత్రమే కుళ్ళిపోయింది. Only to Eve, that particular instruction, because she did not follow, became ఒకవేళ stale. దేవుడు దాచుకో అని చెప్పారనుకో, If God would have told, catch hold of that food, అది నీ తరతరాలు నిల్చుంటది. and that would be there for your life, అది తరతరాలు ఉంటుంది ఆ వాక్యము. and that word will be there for life, తరతరాలు మీ మీద పనిచేస్తుంది. and it will have impact on అదే all your దేవుడి life. వాక్యము. That's what the word of God is. అదే ఇక్కడ చెప్తున్నాడు. That is what he said. దేవుడు దీర్ఘశాంతం ఏంటంటే ఆ సర్పం రావడం దేవుడికి తెలుసు. God knows that the serpent was coming, and that was long suffering of ఈ God. మానవ స్వభావం ఏం చేస్తుందో చెప్పనా? But I'll tell you what the mind does. దేవుడికి తెలీదా? The mind will start using logic. Like, ఆదాము తప్పు చేస్తాడని దేవుడికి తెలీదా? does not God know that Adam అవ్వ will commit తప్పు sin? చేస్తాడని దేవుడికి తెలీదా? Does not God know that Eve will commit అంత sin? మహిమ కలిగిన ఈ ఏదెను తోటలోనికి ఈ సర్పం ఎలా వచ్చింది? They will say, it's such a wonderful, glorious garden. How come the దేవుడు serpent came అనుకుంటే inside? చేయగలుగుతారు కదా. God shouldn't have allowed the serpent, and he would have ఇది stopped it. మానవ స్వభావము శరీరం స్వభావంతో పాపం చేయిస్తుంది. This human understanding will allow this body to commit sin. అందుకనే నేనేం నేర్పిస్తున్నా అంటే, మీరు వినే వాక్యంలో మంచిని చెడుని గుర్తించండి. Therefore, when you're hearing this sermon, you should know the difference. You should identify that which is good and bad. ఆ డిజైనింగ్ అన్నది ఎప్పుడు గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది? When will the spirit of discerning start? దేవుడు వాక్యాన్ని అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఉన్నది ఉన్నట్టు తీసుకోవడము. Taking the word of God as is without deviating. ఆ నెగిటివ్ ఏంటంటే మనకి రెడ్ లైట్ వెలిగిస్తూ ఉంటది, బీ కేర్ఫుల్ అని. And those warnings will forewarn us, telling us don't do this and do this. ఆ నెగిటివ్ మీ మీద జరగదు, But that will not have an impact on కానీ your అది life. తీసుకోవడం వల్ల మనకి రిమైండర్ అది. But when you take those words of బీప్ rebuke, బీప్ it's like, బీప్ బీప్ బీప్
రిమైండర్ అది. It's like an alarm. It will warn you not to do those things. ఇది మనల్ని తప్పు చేయనివ్వకుండా మనకి రిమైండర్ ఇస్తూ రైట్ పాత్ లోనికి, రైట్ వేలోనికి, రైట్ గైడెన్స్ లోనికి తీసుకెళ్తుంది. That word of instruction and rebuke will keep you a warning and ensure that you walk in the right direction. అందుకనే నిబంధనలు లేకపోవడం వల్లనే తప్పేదో తెలియట్లేదు వాళ్ళకి. Now that they do not have the covenant, they do not know what is a sin. అది తెలియకపోవడం వల్ల పాపానికి జన్మనివ్వడం జరుగుతుంది. That's the reason they give birth to sin. అది జన్మనించి తర్వాత మనం బయటకు వచ్చేస్తే పర్లేదు, అది మనం మర్చిపోయాం అనుకో, అది పాపం అన్నది మనం జన్మనిస్తున్నామన్నది మనం రియలైజ్ అవ్వకపోతే అది జనరేషన్స్ ఎదుగుతూ ఉంటది. When we don't realize that we have given birth to sin, and when we forget, that sin which we have given birth will carry forward to the generation. ధర్మశాస్త్రము ప్రజలకు న్యాయము చేయడం నేర్పించడానికి దేవుడు ఏర్పరిచిన గ్రంథం అది. The law or the book of law is given so that people will know the difference between good and bad. దేవునితో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి ఇచ్చిన ధర్మశాస్త్రం అది. The law was given so that there will be a good relationship with ఆయన God and man. చేతితో రాసిన ధర్మశాస్త్రం, ఆయన చేతి వేలితో రాసిన The ధర్మశాస్త్రం. law was written with the finger of God. చూడండి రోమన్స్ 8:13 and 14. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13-14 వచనంలో రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 13 and 14. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు అందరూ దేవుని కుమారులై యుందురు. ఇది పౌలు ఒకప్పుడు నా నిస్సహాయ స్థితి ఇది, నా ఆలోచన విధానం ఇది అని మనకి చెప్తున్నాడు. నేను ఇలా ఉన్నాను, మీరు ఇలా ఉండొద్దు అని చెప్తున్నాడు మనకి. Paul was mentioning his helpless state, telling that he was once like that. నేను ఆలోచించకుండా నేను శరీరముతో వెళ్ళిపోయి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను అని అంటున్నాడు. He was saying, I was moving in the flesh without even realizing that I was in sin. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే అంటే దానికి అర్థము రెండు శరీరాలు పోతున్నాయి అక్కడ. If you live by this dictate, you will die. That means there are two types of death. ఈ శరీరము చావాలి, ఈ లోపలున్న ఆత్మీయ మహిమ కలిగిన శరీరం మనకి ఇచ్చారు చూసారా, ఆ శరీరము కూడా ఆత్మ ద్వారా చంపింపబడుతుంది. Your physical body will die and the glorious body which God had given also will die because of the ఆత్మీయంగా spirit. చనిపోతున్నాం, శరీరంగా కూడా చనిపోతున్నాం. So spiritually there is death and physically also there is పాపం death. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఆత్మ నిలవలేదు. Wherever there is sin, the Holy Spirit cannot dwell. ఆత్మ ఎప్పుడు చూసినా ఇలా వచ్చి వెళ్ళి చేయడానికి పాత నిబంధన కాదు. It is not a spirit where the Holy Spirit will come and go on a person. మీకు తెలుసా అందరూ కృప ఇది గ్రేస్ పీరియడ్, ఇది కృపా కాలం అని అంటారు. Many people use this word, this is a grace period. కృప అంటే ఏంటి తెలుసండి? You know what is the meaning of grace? పరిశుద్ధాత్మని మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఈ భూమి మీద విడిచిపెట్టేశారు చూసారా, అదే కృప. Holy Spirit God here is there to help us, and that's grace. ఆ కాలంలో అలా లేదు. In the olden times it was not ఆత్మ there. వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవారు. Holy Spirit used to come and he used to go. ప్రవక్తల మీద వచ్చి మళ్ళీ He వెళ్ళిపోయేవారు. used to come upon the prophets and then leave. అలా వచ్చి He వెళ్ళిపోయేవారు. used to come and go. కానీ ఇప్పుడు ఆయన వచ్చి మనతోనూ మన మీద మన యొద్ద ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నారు. Now he is willing to be in us, upon us and guide us. పరిశుద్ధాత్మ మన శరీరంలో ఉన్నారు అనుకోండి, నేను చెప్తున్నా If టోటల్ మీ బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది. అది మీ అసలు మీరు రియలైజ్ అవ్వగలుగుతారు, నా బాడీలో ఏంటో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీరు చెప్పగలుగుతారు. your body will experience total changes when you have the Holy Spirit God inside you. పరిశుద్ధాత్మ 24 hours మనలోనే ఉండాలి. Holy Spirit God must be in us 24 hours. ఆయన 24 hours ఉంటేనే మనము కరెక్ట్ గా ఆత్మ సంబంధమైన ఆ శరీరంతో నడవగలుగుతాం. మనం Only then we can be walking in the Holy Spirit. ఆత్మ నడిపింపులో మనం ఉండగలుగుతాం. We can be led by the Spirit. పాపమునకు అమ్మబడితిని అంటే పాపం యొక్క బలానికి బానిస అయిపోవడం అని అర్థం. Selling yourselves to the sin means you have become a bond to the sin, a bondage to the sin. పాపానికి పాపం కలిగిన బలహీనత అంటే కోపం కూడా బలహీనతే. కోపం అనేది అది డిఫరెంట్, దానికి డిఫరెంట్ గా దానికి సింహాసనం వేయని అవసరం లేదు. You don't have to give a throne to anger. Anger also is sin and anger is a weakness. దానిని మనం కంట్రోల్లో చేసామనుకో, ఈ పాప శరీర స్వభావం ఏదైతే ఉందో అది మన దగ్గరికి రాకుండా మనం కంట్రోల్ When చేసుకోగలం. you are able to control your anger, that means you will be able to control your sinful nature. కోపము ఏంటంటే దీన్ని మనం మార్చుకోలేదనుకోండి, కోపం మార్చుకోకపోతే కోపం ఆగ్రహంగా మారుతుంది. When you don't control your anger, anger get converted to wrath. ఆ ఆగ్రహం
క్రోధంగా మారుతుంది. ఇది యాన్సిస్ట్రల్ నుండి ఉంటుంది. This is coming from ancestors. మీరు బైబిల్ గ్రంథం చూస్తే మీ పితరులు చేసినట్టు మీరు చెయ్యొద్దు, మీ పితరులు కఠినంగా ఉన్నట్టు మీరు ఉండొద్దు, మీ పితరులు మునిగినట్టు సనిగినట్టు మీరు చెయ్యొద్దు అని వాక్యం చెప్తూ ఉంటది. The word of God very clearly says, do not do the sins rendered by your parents or your ancestors. Don't commit all the blunders that they have done. ఒక్కటండి నేను నేర్చుకుంది ఏంటంటే మనం అనుకున్నవి అన్నీ జరుగుతాయని నేను అన్ను. I'm not telling whatever you have, the desires will be fulfilled. అనుకున్నవన్నీ జరిగేటట్టు అయితే మాత్రం ఇంకా మనము భూమి మీద ఉండవేమో. We will not be here on earth. దేవుడు మనకి దొరికితే మనం ఎలా జీవించాలి, దొరకకపోయినా ఎలా జీవించాలనేది నేర్పిస్తారు. But God is teaching us how to dwell in complacency and satisfaction whether you అందుకే have it or not. శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆయన నన్ను రక్షించినా రక్షించకపోయినా నీ దేవుడికైతే నేను మొక్కను అని అన్నారు. That's the reason Shadrach, Meshach and Abednego said whether God is able to save or not, we are not going to bow జరిగినా to the king. జరగకపోయినా Whether it's happening in your life or not happening. దేవుడు అన్నిటికీ కూడా మనల్ని నేర్పించి అన్నిటికీ మోల్డ్ చేస్తున్నారు. God మనకి will mold, teach us and everything. in మరి every ఎందుకు aspect. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టి పెరిగిన స్థలంలో ఎందుకు అద్భుత కార్యాలు చేయలేకపోయారు? Why is it that Lord Jesus Christ was not able to do miracles in his own place? చేయలేకపోయినందుకు ఆయనకి ఆశ్చర్యం కలిగింది. He was marveling why people did not have ఎందుకు belief. ఆశ్చర్యం కలిగింది? వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయనకి ఆశ్చర్యం కలిగింది, అందుకని కార్యాలు జరగలేదు. He marveled because of the doubt and the disbelief. That's the reason he could not do any ఒకవేళ miracles. ఆయన అయ్యో నా నామం పోతుందేమో, నాకు అవమానం వస్తుందేమో, అన్ని చోట్ల కార్యాలు చేశాను ఇక్కడ చేయలేకపోయాను, వాళ్ళు నన్నేమనుకుంటారో ఈ మానవ శరీర స్వభావంతో ఆలోచించుంటే ఈ రోజు మనం ఆయన పొందుకునేవారం కాదు. If he would have operated in the flesh or in the mind, he would have thought, what will people think if I don't do miracles over here, whereas I am able to do miracles outside? He didn't operate like that. నేను ఎప్పుడు ఒకటి నేర్చుకున్నాను. I've learned one important thing. ఇప్పుడు ఒకరి వల్ల నేను స్ట్రగుల్ అవుతున్నాను అనుకుందాం, Let's say somebody is causing a దాని problem నుంచి to me. తప్పించుకుంటాను. I will escape from them. ఇంకొక చోట ఇంకొకటి ఉంటది. If I escape from that particular problem, there will be another problem of a different సరే kind. అక్కడి నుంచి కూడా తప్పించుకొని ఇంకొక స్థలానికి వెళ్తాను. Maybe from there I'll move to another place to అక్కడ escape. వేరే విధమైన స్ట్రగుల్ ఉంటుందేమో. Maybe there will be another struggle or another problem waiting. ఎక్కడ నేను ట్రబుల్ అయ్యానో ఆ సిచ్యుయేషన్ నేను ఓవర్కమ్ చేశాను అనుకో, అక్కడికి వెళ్ళవలసిన పని లేదు కదా నాకు. Because wherever I am, whatever challenges I'm facing, if I'm able to overcome, I don't have to move from ఇది myself. ఓవర్కమ్ అయిందంటే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది. If I overcome that particular challenge, that means I'm pass. ఇంకో లెవెల్కి వెళ్ళాలి మనం. I have to go to the next level. ఇంకొకటి ఉంటుంది. There will be another challenge. అది కూడా ఓవర్కమ్ అంటే ప్రతిదీ మనం ఏంటంటే అది కష్టంగా ఉంటుంది లేదని అన్ను, కానీ ఆ కష్టాన్ని నువ్వు ఓవర్కమ్ చెయ్యాలన్న డిసిషన్ డిజైనింగ్ అండ్ వాకింగ్ ఇన్ స్పిరిట్, నువ్వు డిసిషన్ తీసుకున్నావు అనుకో అది నీ దగ్గరికి రాదు. I'm not telling the challenge is difficult to overcome, but it is your decision. When you decide, it will become possible for you to Really నేను overcome. ఏం చెప్తున్నాను దిస్ ఈస్ మై లైఫ్. నేను చెప్తున్నా, I'm just expressing whatever I have నేను experienced. ప్రతిదీ ఓవర్కమ్ చేయడం నేర్చుకున్నాను. నేను I've started practicing to overcome every situation. ఓవర్కమ్ చేసేసి దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. Because after overcoming, I just start clearing up those things. రేపు చేసుకుందాంలే, తర్వాత చేసుకుందాంలే కాదు, అప్పుడు చేసేది అప్పుడు కంప్లీట్ చేసుకుని నేను నెక్స్ట్ అని వెళ్ళిపోవాలి. మళ్ళీ దాని గురించి నేను ఆలోచించకూడదు. I don't procrastinate. I don't postpone things. Then and there I finish it. అది తినొద్దు అని అన్నారు. God gave instruction not to eat that తినొద్దు fruit. అన్నాక కూడా ఈమె ఏం చేసింది, ఎందుకు తినకూడదు ఎందుకు తినొద్దు అన్నారు అని ఆలోచించుకుంటూ కూర్చుంది. The instruction was given not to eat, but she was meditating. Why did God tell not కానీ to eat? మొత్తం మహిమ కలిగిన శరీరమే. But she had the glorious body at that moment while she was thinking. వాళ్ళకున్న మహిమ కలిగిన శరీరము దేవుని దీర్ఘశాంతము. And God's long suffering and the glorious body. దేవుడు అక్కడికి వచ్చే సర్పాన్ని చూడకుండా ఈమెను మాత్రమే చూస్తున్నారు. The Lord was not focusing on what serpent is going to do. He was just focusing on how he would ఆ react. మహిమ కలిగిన శరీరాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు ఆయన. The glorious body did not depart. It was still there upon her. నేను తినొద్దన్నాను కదా, ఇంకా తినలేదు కదా, ఇంకా అది ముట్టుకోలేదు కదా, ఎందుకు నేను తొందరపడి ఆమె మహిమ కలిగిన శరీరాన్ని ఆ మహిమను ఎందుకు తీసేయాలని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు The చూస్తున్నారు. Lord was displaying long suffering because he said, I have given this instruction. She has not eaten. So let me wait and see. Maybe she will not మరి do. వాళ్ళని బయటికి గంటే లేదు పాపం చేసిన తర్వాత. But the moment they committed that sin, were they not thrown out of మరి the garden? మనకి వితౌట్ అవర్ నాలెడ్జ్ మనము ఆలోచించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు మనకు తెలియకుండా రిజెక్ట్ చేసి ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటాం. Let us consider ourselves. How many times we have disobeyed and rebelled and gone out of Garden of Eden?
రెండోది, ఇలా ఎవ్వరు ఉండలేరు అన్న పదం నేను పెట్టుకోను. And the second thing is, I don't make a phrase or statement telling that nobody can be like this. ఎందుకంటే గాడ్ ఈజ్ రియల్. Because when God is real, I can also practice. ఆయన రియల్ అన్నప్పుడు, ఆయన ఇంకా జీవించే ఉన్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలా ఎవరు ఉండలేరని ఎందుకు పలుకోవాలి నేను? When God is real and is living in the midst of us, why should I say it is not possible for me to be like this? ఇలా పలకడం వల్ల నా విశ్వాసాన్ని నేను దిగజార్చుకుంటున్నా. That means I am really discouraging myself, my spiritual status. ఇలా ఉండగలరు అని 10 మందికి మనం చూపించి నిలబడి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు తెచ్చే విధంగా మనం ఉండాలి. We should live a life that we live holy and practical, and also show it to others that we can overcome. చూడండి, 1 Kings 21:20. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. 1 Kings chapter 21:20. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడిదినా అని పలుకగా, ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఆహాబు పలికినది మానవ శరీర స్వభావంతో మాట్లాడాడు అక్కడ. Ahab spoke with an intellectual mind, or this walking in the flesh. ఏమన్నాడు? నా పగవాడా అన్నాడు. పగవాడా అన్నదంటే తన డిసిషన్ తీసుకున్నాడు. Because Ahab used to sow my enemy, he decided that Elijah was his enemy. అతను అనుకున్నాడు దేవుని యొక్క ప్రవక్త ఎనిమి అని అతను డిసిషన్ తీసుకున్నాడు. Ahab decided that Elijah was his enemy. కానీ అక్కడ ఎలీజా ఎలియా మాట్లాడిన ప్రతి మాట చూస్తే నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసి నిన్ను నువ్వు అమ్ముకున్నావు అని చెప్పాడు అంతే. But Elijah replied that you have sold yourself to what is evil in the Lord's sight. అది అలా చెప్పగలిగాడు, డిజైన్ చేసి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పగలిగాడు. Elijah discerned and with the help of the Holy Spirit made a statement like that. అందుకనే ఇదేంటి తెలుసా? శరీర స్వభావం, యాక్షన్. These are all words or actions according to the flesh. ఇతను నా ఎనిమి, ఎలైజా ఇతను నా ఎనిమి, ఇతను నా పగవాడు అని ఈ మానవ స్వభావంతో డిసిషన్ తీసుకున్నాడు. Because this person decided that he was an enemy. It was his own decision. ఎలా ప్రెజెంట్ చేశాడు? And consider the way he presented. ఏమన్నాడు? చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా. He said, so my enemy, you have found me. అంటే ఎవరు డిసిషన్ తీసుకున్నారు అక్కడ? Who took the decision over here? నీ చేతిలో చిక్కుబడితినా అని అన్నాడు. ఎవరు డిసిషన్ తీసుకున్నారు? Who took the decision and who said these things? ఎలైజా చేతిలో చిక్కుబడలేదే. Elijah did not really find him. ఆ పలికిన మాట కూడా శరీర మానవ స్వభావంతో పలికిన మాట. It's all with human intellectual and operating in the flesh. These are the words that came out. ఒక్కొక్కసారి అంటాం, ఎన్నిసార్లు చెప్తే అంటే నాకు తెలియలేదు అనుకున్నావా, నేను పిచ్చిదానిలా కనపడతాను నీ కంటికి, ఓహో నేను ఇదేం చేస్తాదిలే, ఇది చెప్పేది నేనేంటవేంటో అనుకుంటున్నావా? ఈ మాటలు. Many people are sarcastic. How many times do you tell me? How many times do you want to correct me? Should you keep on correcting me as if I do not know anything? ఇందులో ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా? Is there any confirmation or is just a statement they're making? ఈ స్టేట్మెంట్ వచ్చి ఇన్వాలిడ్ స్టేట్మెంట్. These are all invalid statements. వ్యాలిడ్ కన్నా ఇన్వాలిడ్ ఎక్కువ ఉపయోగించుకుంటారు, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. There are no use to make these type of statements because there's no result oriented. ఈ స్టేట్మెంట్ వల్ల జీరో నాలెడ్జ్ అంతే. There is no knowledge at all because they're just statements. ఇది పలకడం వల్ల ఏ ఉపయోగం లేదు. By making statements like that is of no ఇది use. పలకడం వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగం లేదు, నీకు కూడా ఉపయోగపడట్లేదు. There's no use to you and to the person who's hearing. అందుకు నేను మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి. Therefore, whatever you're speaking should be useful to you and to the hearers. ఇది ఎప్పుడు నేను మర్చిపోను అసలు నేను ఈ I can మాటని. never forget this particular word. పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు అని అన్నారు. So Ahab decided and said, so my enemy you have found me. But Elijah said, you yourself sold what is evil in the Lord's sight. ఎలా అమ్ముకున్నాడు? How did he sell himself? ఏ విధంగా అమ్ముకున్నాడు? How did he sell himself? సరే, ప్రెజెంట్ సిచ్యుయేషన్ లోకి వద్దాము. Let's come to the present అతనికి reality. ఒక స్థలం నచ్చింది. Ahab liked one particular plot. ఒక స్థలం నచ్చింది, అది వచ్చి నాబాలు స్థలం. And that belongs to a person called Naboth. నాబోతు స్థలం అది చూసి అతని స్థలం మీద మనం ఎవరు ఆశపడడానికి?
It belongs to Naboth. The vineyard belongs to Naboth, but how can he have that covetousness to get that particular vineyard? అలాగే కాదు, ఎదుటి వాళ్ళకు ఉంది మనకి లేదు అన్న ఆలోచన కూడా దీంతోనే సమానము. And if somebody says, I do not have, but that person has it, it's all related to this వాళ్ళు particular person. బాగున్నారు అన్న జలసి ఉంది అని అంటే ఇదిగో ఈ స్వభావమే. If you have telling that other person is really blessed, whereas I am not blessed, that means these are the characteristics of I have. వాళ్ళకేంటమ్మా అన్నారంటే ఆ స్వభావమే. If somebody says, oh, that person is really great, that మనం means it's ఎప్పుడు wrong ఏం తెలుసా, character. నువ్వేంటి, నువ్వెక్కడున్నావు, నువ్వు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు 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 అంతవరకే. All that matters is what you are thinking and what you are doing. ఎదుటి వారి విషయంలో అయ్యో వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి నేను ఆశీర్వాదంగా ఉండాలి, ఇలా అనుకో. ఇది సమాధానకరమైన. When it comes to others related, you can always think about how to help them and how to do good to them, not bad. ఇలా పక్కన పెట్టి వాళ్ళకేంటమ్మా వాళ్ళు చక్కగా ఉన్నారు, ఇది డేంజర్. ఇది But- ప్రెసెంట్ సిచ్యుయేషన్ చెప్తున్నాను. I'm talking about the present reality when people says what is wrong, there is really very నీకేంటమ్మా మీ ఆయన నీకు అన్ని చేస్తారు, కాళ్ళు కూడా నొక్కేస్తారు, మా ఆయన అలా కాదు కదా అన్ని నేనే చెయ్యాలి. ఇవన్నీ కూడా ఈ వే ఆఫ్ స్పీకింగ్ కరెక్ట్ కాదు. some people, the way of speaking is not right. They keep on complaining, telling what your husband even does good help to you. డిజర్నింగ్ అండ్ వాకింగ్ ఇన్ స్పిరిట్ అంటే దేవుని వాక్య స్వభావంతో నడవడానికి డిసిషన్ తీసుకున్నారంటే అగ్ని రథములు గుర్రములు కావలాగా ఉంటాయి, అవి పోవు, అది ఇన్విజిబుల్, అందరికీ కనిపించవు అవి. When you have taken a decision to have the spirit of discerning and walking in the spirit, then you will have chariots of fire surrounding you. It's invisible, nobody can see, but there is divine protection. ఇది కథ కాదు, It is not a story, ఇది నిజం. this is a fact. ఇలా ఉన్నంతసేపు నువ్వు ఆత్మ స్వభావంగానే ఉంటావు కానీ శరీరము కానీ మనిషి ఆలోచన కానీ. ఇప్పుడు ఏంటి మానవ స్వభావం అంటే ఈ లోక జ్ఞానం, The logical mind is nothing but the worldly అది thinking. నిన్ను పరిపాలించదు. It cannot have dominion over you. ఇక్కడ ఆహాబ్ ఎవరు? ఇశ్రాయేలు జనాంగానికి రాజు. Who is Ahab? He was the king of Israel. ఇశ్రాయేలు జనాంగానికి రాజు యెజబెల్ భర్త. And King Ahab was the husband of Jezebel. ఆ ఇల్లు కావాలని ఆ స్థలం కావాలని వచ్చి భార్య దగ్గరకు వచ్చి నాకు ఆ స్థలం కావాలి, అది వాడు ఇవ్వట్లేదని చెప్పి అడుగుతాడు. Now he cries and tells to Jezebel that I wanted that particular vineyard of Naboth, but he declined the offer. ఇది ఒక మనిషిలాగే కదా ఆలోచిస్తుంది. Is he not thinking from the human perspective? ఇదే మనమేమో ఆలోచిస్తున్నాం. Now let it come to us. What are we thinking? ఇక్కడ మనకు తెలిసిపోతుంది. By this we know how is our thinking too. మనం అనుకోవచ్చు అయ్యో నాకు ఈ స్వభావం లేదునని. ఇంకొకటి ఉండొచ్చేమో. You might be thinking you do not have this particular character. Maybe there's something even more worse. ప్రతిదీ చెక్ చేయాలన్నమాట. For everything you have to examine and అందుకనే check. చిన్న చిన్న ఆ డస్ట్ పార్టికల్స్ కూడా మీకు తీసి నేర్పిస్తున్నాను. I am just even highlighting those dust particles which should not be there. తర్వాత ఏముంది, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఈ రాజ్యానికే రాజువి, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, వెళ్ళి పడుకో, మిగతాది నేను చూసుకుంటా అని చెప్పి ఇద్దరు దొంగ సాక్షులను తీసుకొచ్చింది. Then Jezebel, the wife of Ahab, says, you are the king of Israel and you are worried about this. Don't worry, you just eat and go and sleep. And then she will arrange for 2 false witnesses against Naboth. ఈ ఆలోచన రావడము మానవ స్వభావము, దాన్ని జరిగించడము శరీర స్వభావము. This wrong sinful thoughts have entered into the mind and it is leading this person to walk according to the flesh. వెళ్ళడం వలన పాపం బయటకు వస్తుంది. And because of that, sin is coming out. ఆ పాపం బయటకు వచ్చి దానికి అది బయటకు వెళ్ళిపోయి షికార్లకు వెళ్తే పర్వాలేదు. If the sin goes and does its own course, it's okay. అది మళ్ళీ నీతోనే వచ్చేస్తది. But it comes back to you. నువ్వే నన్ను కన్నావు, నువ్వే నాకు అమ్మ, నువ్వే నాకు నాన్న, నేను నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పి నీతోనే ఉంటది. But the sin will come to you and say, you are the one who gave birth to me, you are my father, you are my mother, I will not go anywhere but I will stay with you. ఇది అపోస్తలుడు పౌలు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడండి. See how beautiful Apostle Paul has. అతను రియలైజ్ అయినది మనుషుల నిస్సహాయ స్థితి, మనుషులు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు అని మనకి నేర్పిస్తున్నాడు. He realized that there is a great difficulty that he was going through and this is the helpless state of a human being. అందుకనే ఎవరికి అమ్ముకుంటున్నారు, ఆ మనమే పాపానికి అమ్మేసుకుంటున్నాం. మనల్ని ఎవరో అమ్మేస్తే పర్వాలేదు, మనమే అమ్ముకుని పోతే. We are not being sold by somebody else, but if we sell ourselves to sin,
What a wrong state it is. చెప్పుడు మాట విని అది నమ్మేసినా కూడా మనల్ని మనం అమ్మేసుకున్నట్లెక్కే. When you believe in gossip, though it is lies, and if you believe it to be truth, that also is selling అంటే yourself. మనం ఎంతగా మనల్ని మనం భద్రం చేసుకోవాలో చూసుకోండి. See how much safeguard we have to take care. How తన్ను careful we should be. భద్రము చేసుకున్నాడు కాబట్టి దుష్టుడు ముట్టడు అని వాక్యం He చెప్పింది. who guard himself, the enemy will not come and touch him. నేను ఇలాగే నేర్చుకున్నాను. This నేను is how I learned. ఎవరు ఏదైనా చెప్పినా వినేసి వదిలేస్తా. If somebody says something about somebody నేను or to me, చూడలేదు. I have not seen, I have not heard, so I will not believe. నేను చూడలేదు, నాకు తెలియదు, అందుకని నేను విన్ను. అలా విని వదిలేసి దాని మీద దృష్టి కూడా పెట్టను. ఇంకా I will not even focus, I will not even concentrate on that. చెప్పిన వాళ్ళ మీద కూడా నాకు జాలే వస్తుంది. And even the person who's coming and telling me, I have compassion towards him. ఇప్పుడు వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు బాధపడతారు. మనం కొంచెం సమయం తీసుకొని వాళ్ళకి మంచి ప్రేమగా అడ్వైస్ ఇద్దాము అనుకుని వదిలేస్తాను నేను. Then I will tell them, okay, now it is not the time for me to give counsel. I will wait for the right time so that they should not 25th verse చూడండి అమ్మా. 1 Kings 21:25 తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ప్రేరేపణ, ఇన్ఫ్లుయెన్స్, అదే అన్నాను. చెప్పుడు మాట వినడం కూడా ఇన్ఫ్లుయెన్సే. He was influenced by what she told. అది నిజమైనా కూడా మనల్ని మనం సేఫ్గా ఉండటం మంచిది. Even that is influence, it is always good to safeguard. Be far away from this type of thing. ఇది నా పని కాదు అని చెప్పుకోవాలి. This is not my work and this is నా not పని my... నేను చూసుకుంటాను, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని మనం అని అనుకోవాలి. You should say, I will mind my own business, I will not interfere. కాబట్టి ప్రాచీన స్వభావానికి సిలువ వేయడం అంటే హృదయపూర్వకంగా ఆయన అంగీకరించడం అని అర్థం. Wholeheartedly accepting Jesus means putting your sinful nature, nailing it to the cross. ఇది వేశారనుకోండి, ఆ ప్రాచీన స్వభావం మన మీద ఉండి మనల్ని మనమే పాపానికి అమ్ముకునే పరిస్థితి మనకు ఉండదు. And when we nail all our sinful nature to the cross, then we don't have to live in the sin. ఇదంతా మనిషి యొక్క నిస్సహాయ స్థితి. All these things are the helpless state of a ఈ man. మనిషి యొక్క నిస్సహాయ స్థితి ఏంటంటే మంచి చెడు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్ళిపోవడమే మనిషి యొక్క నిస్సహాయ స్థితి. Walking in his own way, man walking in his own way is a helpless state of man. అనుగుణంగా ప్రతిది అనుగుణంగా కనిపించిందంతా ఎట్లా ఉంటుందంటే విశాలమైన మార్గంగా కనిపిస్తుంది. All the things which is favorable to you will be like a broad way. అలాగే కనిపిస్తూ ఉంటది. Everything will be కానీ rosy. దేవుడి చిత్తంతో ఉన్నది మీరు ఆగాలనుకున్నా స్పిరిట్ లాక్కెళ్తూ తీసుకెళ్తుంది. But when you walk in the spirit, even if you don't want, it will come and bless you and make you walk in రోమన్స్ the direction. 6:14 చూడండి. Romans 6 verse 14. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక, అంటే ఆ ధర్మశాస్త్రము అన్నది ఇంక మనం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అను కృప మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఆ ఆత్మ ఆదియందు ఏమి చూసిందో, ఏది వినిందో, ఏది ప్రతిదీ సమస్తము జరిగించిందో అవే మనలో ఉండి నడిపిస్తూ ఉంటుంది. You are no longer living in the sin because the law is not there, but the grace of God, which is the Holy Spirit God, is there inside you, and whatever He was there in the beginning, He will teach you the same thing and make you walk in the right direction. అంటే హృదయపూర్వకంగా ఆయన అంగీకరించి ఆయన మాట వినటం అంటేనే కృప. Now grace is nothing but willingly you are obedient to the word of God and walking in ఈ it. గ్రేస్ ని ఎంత ఈజీగా తీసుకుంటారు తెలుసండి. People have used this grace in a నాకు wrong కృప way. ఉంది అని చెప్పి పాపం చేస్తూ వెళ్తారు. They'll keep on sinning just because grace is ఆయన upon. రక్తం చిందించారు కదా కాబట్టి నాకు కృప ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. They'll keep on going in the wrong direction just because the కానీ blood అదే of Jesus వాక్యం Christ is shed. చెప్తుంది, మరలా సిలువ వేయడం అని కూడా వాక్యం And చెప్తుంది. the same word tells they have crucified Christ again and again. అలాగే జాన్ 8:36 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 36. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. స్వతంత్రులు అంటే ప్రాచీన స్వభావం నుండి బయటికి మనం వచ్చామంటే వీఆర్ ఫ్రీ, స్వతంత్రులం మనం. When we come out of the old sinful nature, that means you are free. స్వతంత్రులము అనంటే ఆత్మ స్వభావంతో నడిపింపబడుతున్న వారము అని అర్థం. Free people are those people who have been led by the Spirit. ఒకరు స్వతంత్రులుగా ఎలా జీవించగలుగుతారు? దేవుడి భయం ఉన్నవారు మాత్రమే స్వతంత్రంగా జీవించగలుగుతారు. One who has the fear of God is a person who will walk in freedom.
ఇంకొక మాట కూడా ఉంది, వీరు భ్రష్టత్వానికి దాసులై ఉండి వీరే దాసులై ఉండి మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ప్రజలకు నేర్పిస్తారని వాక్యం కూడా చెప్తుంది. The false prophets will say you are free and will tell them they will make them the slaves of sin. ఎందుకంటే ప్రతి వారికి దేవుడికి ఇష్టం లేనిది ఏంటి, దేవుడికి ఇష్టమైనది ఏంటి, దేవుడు ఏది చెయ్యొద్దన్నారు, దేవుడు ఏం చేయమన్నారు, ఇవి తెలిస్తే సరిపోతుందండి. If every person knows what God is pleased with, God is not pleased with, that is sufficient. కానీ వీటన్నిటి మధ్యలో కృప అన్నది పెట్టేసుకుని రెండూ చేయట్లేదు. Now, keeping the word grace, people are not doing the good things at all. ఏమి చేయట్లేదు, దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. They're getting attracted to sin. అంటే ఒక పాపం చేయడానికి ఆలోచిస్తున్నారు, ఇలా ఎవరైనా ఉండగలరా అని అంటున్నారు. మరి ఒక తప్పు చేయడానికి ఇలా ఎవరైనా ఉండగలరా అని ఎందుకు అనుకోవట్లేదు? When it comes to a good thing, they say, can anybody be like this? But when it comes to the wrong thing or sinful thing, they're quick to do it. They don't even meditate. వాళ్ళకి రియలైజేషన్ రావాలి. They have to realize on their own. రియలైజేషన్ రావాలంటే ఆత్మ స్వభావం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. Only when there is mind of the spirit can this rightful మానవ thinking process స్వభావం come. రియలైజేషన్ లోనికి రానివ్వదు. A mind which is according to the flesh will not lead you in the right direction. మానవ స్వభావము పశ్చాత్తాపంలోనికి రానివ్వదు. A spirit, a mind that is filled with flesh cannot lead you into ఈ repentance. మానవ స్వభావము శరీర స్వభావానికి సారీ అంటేనే ఇష్టం. A logical thinking mind or a flesh thinking mind does not know the meaning of sorry. అందుకనే సారీ లార్డ్ అని అంటారు. That's the reason they quickly easily say sorry Lord, I have committed sin. అది చెప్పేది నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళిందా లేదా ఎలా తెలుస్తుంది? How do you know whether God has accepted your అది sorry? తెలియకలగాలి. They have to know whether they have been forgiven or not. మీరు రిపెంటెన్స్ లోకి వచ్చారంటే దాని యొక్క ఫలం మీరు తీసుకోవాలి. When you come to the repentance, you should bear the fruit of it. ఆ పశ్చాత్తాపం నువ్వు పొందుకున్నావని నీకు కన్ఫర్మేషన్ రావాలి, లేకపోతే తాత్కాల్లో ఉండిపోయిందో మనకి ఎలా తెలుస్తుంది? How do you know whether your sins have been forgiven? You have to be assured that your sins have been forgiven. ప్రతి వాళ్ళు నేను పశ్చాత్తాపం పొందానని బైబిల్ ఇలా తెరుస్తారు, ఒక వాక్యం వస్తే ఆ వాక్యం చూపించారు కాబట్టి నాకు పశ్చాత్తాపం వచ్చేసిందని అంటారు. Many people think that their sins have been forgiven by opening a scripture and say, yes, I got a verse and I've been forgiven. కానీ మరలా అదే తప్పు చేయడం But at జరుగుతుంది. the same time, and again they repeat the mistake. మనకి రక్షణ ఉండొచ్చు, కానీ రక్షణకి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. You may get salvation, but you need to have the knowledge whether you are saved or రక్షణ not. జ్ఞానము అన్నది మనకు ఉండాలి, వాక్యం చెప్తుంది. The knowledge of salvation must be there. ఈ రక్షణ జ్ఞానము ఉంటేనే నీ రక్షణను కాపాడుకోగలుగుతావు. You can save yourself only when you have the knowledge of salvation. నీకు ఆ రక్షణ జ్ఞానం లేదనుకో నిన్ను నువ్వు కాపాడుకోలేవు. When you do not know about the salvation or no knowledge about నిన్ను salvation, నువ్వు you cannot save. కాపాడుకోవడానికి నువ్వు అటెంప్ట్ చేసుకుంటూ ఉంటావు, కానీ నీకు కన్ఫర్మేషన్ రాదు. That means you will keep on attempting, you will keep on using the మాథ్యూ 1:21. Matthew 1:21. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మీరు ఇక్కడ పాయింట్ చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుదువనెను అని వాక్యం ఉంది. ఆయన ఎందుకు వచ్చారు? పాపముల నుండి రక్షించడానికి వచ్చారు. ఇప్పుడు చెప్పేదంతా పాపమే, ఈ ఆలోచన పాపమే, హృదయంలో వచ్చేది పాపమే, మన శరీరంతో చేసేది, మన యాక్షన్ సరిగ్గా లేకపోయింది పాపమే. ఒకసారి మాట్లాడుతుంటాం, సడన్గా లేచి వెళ్ళిపోతాం, అంతే, ఇంకేమీ లేదని వెళ్ళిపోతాం. ఈ యాక్షన్లోనూ పాపమే. He came ఈ into this యాక్షన్లోనే world. మనం కూర్చునే విధానంలోనూ మన బాడీ లాంగ్వేజ్లోనే నాకు నువ్వంటే ఇష్టమో నువ్వంటే ఇష్టం లేదో నా బాడీ లాంగ్వేజ్లోనే తెలిసిపోతుంది. Jesus came into this world to save people from their sins. Your way you speak, your body language, the way you sit, the way you change and communicate, everything will know whether you like that person or not. తెలిసిపోతుంది. It's clearly visible the way you. అందుకనే శరీర మానవ స్వభావము అన్నది వద్దు అని అంటున్నాడు. That's the reason Paul is telling, do not have that logical understanding. చూడమ్మా రోమన్స్ 8:12. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థలము కాము. మనము శరీరానికి రుణస్థలం కాము. We have no obligation to walk in our sinful nature. మనం శరీరానికి రుణస్థలం కాము, మనం ఆత్మకే రుణస్థలం. మనం We have to fulfill the desires of the spirit. కాబట్టి ఈ శరీరానికి ఎక్కువ విలువ ఇవ్వకండి అని అంటున్నారు. Therefore, do not go into what your ఆత్మ flesh is సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా ఉండదు. doing.
The spirit is willing, but the flesh is weak. శరీరం సిద్ధంగా ఉండదు అని అంటే ఈ మానవ స్వభావము ఈ శరీరాన్ని నడవనివ్వదు. The logical mind will not allow you to walk in the spirit. కానీ యాక్చువల్గా దేవుడు ఏం చెప్పారో చూద్దాం. గలేషియన్స్ 5:24-25. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 24-25. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారు మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అయిపోయింది ఇక్కడ వాక్యము కన్ఫర్మ్ అయిపోయింది. 24 very clearly says, those who belong to Christ Jesus have nailed the passions and desires of their sinful nature to his cross and crucified them there. మనము ఆత్మను అనుసరించి జీవించువారు వైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. క్రమముగా. Since we are living by the Spirit, let us follow the Spirit's leading in every part of our life. మనం ఎవరు సంబంధులం? క్రీస్తు యేసు సంబంధులం. క్రీస్తు యేసు పాపం నుండి విమోచించబడ్డాం కాబట్టి మరలా పాపానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, అంతే. God does not want, Jesus does not want us to go into our sinful nature because we belong to Christ. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. సిలువ వేసేసి ఉన్నారు అని అంటే మరలా మనం ఆ పాపం చేస్తున్నామంటే దానికి అర్థం ఏంటండి? When you have nailed your passions and desires and your sinful nature to the cross, and if you keep on sinning again and again, what does it mean? నేను మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని ఉంది. Here it clearly says, those who belong to Christ Jesus have nailed the passions and desires of their sinful nature to his cross and crucified మరలా them. ఆ పాపం మనం చేస్తున్నామంటే దానికి అర్థం తెలుసా? ఆయన్ని సిలువ వేసి మనం మరలా పాపంలోనికి ఎంటర్ అవుతున్నాం. But if we are sinning again, that means we are entering into sin again. మనం ఇంకొక పాపంలోకి మనం పాపంలోకి వెళ్తున్నామంటే ఆయన్ని మరలా సిలువ వేస్తున్నాం అక్కడ. That means we are crucifying Christ once again when we are entering ఆయన్ని into sin. వేసి మనం మరలా పాపం చేస్తున్నాం. We are crucifying Christ and we are again sinning ఆ again. పాపం చేసేటప్పుడు మన మైండ్ ఏం చెప్తుంది? పర్వాలేదు, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావని మన మైండ్ చెప్తూ ఉంటది, మనం వెళ్ళిపోతూ And ఉంటాం. our mind convinces us that there is nothing wrong, it's okay, you can keep on sinning. అంటే ఈ మానవ స్వభావము శరీర స్వభావంతో కనెక్ట్ అయి ఉంటుంది. That means the logical mind is connected to the body and makes the body move. హీబ్రూ 6:4 నుంచి చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఆపేసండి. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనంటే మనల్ని చిన్న చిన్న వాటిలో చిక్కులు పెట్టే పాపములోకి తీసుకెళ్లే స్వభావం అని అర్థం అక్కడ. Now there is a sin that easily ensnares us, so you have to be very careful about them. శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరులో సిలువ వేయొచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అనుంది వాక్యం. ఈ 4, 5, 6 ఈ 3 వర్సెస్ వాక్యంలో ఉన్నవి ప్రతి మనిషి జరిగించుకుంటూ వెళ్ళిపోతారు. నేను దేవుడిలో ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారు. These 4, 5, 6 verses, people say they keep on sinning, but they claim and say that they are in Lord. వెలిగింపబడి అంటే ఇది తప్పు అని వాళ్ళకి తెలుసు అని అర్థం. When it comes to the enlightened, they say when they were enlightened, they know that పరలోక it is wrong. సంబంధమైన వరమును రుచి చూడడం అంటే దేవుని వలన అనుభవ జ్ఞానం పొందుకున్న మనుషులు అని అర్థం. The people who have experienced the good things of heaven means they know the experience that they had in Christ. పరిశుద్ధాత్మతో పాలివారై అంటే పరిశుద్ధాత్మ సహాయంతో అనేక కష్టాల నుండి బాధల నుండి వాళ్ళని రక్షించుకుంటూ బయటకు వచ్చే అనుభవ జ్ఞానం వాళ్ళకు ఉంది అని అర్థము. Shared in the Holy Spirit means they have the experience of spiritual related things. దేవుని దివ్య వాక్యం అంటే వాక్యాన్ని బాగా గ్రహించి బాగా విన్నవారు అని అర్థము. Who have tasted the goodness of the word of God means they have heard the sermons, they know the word of God very well. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అంటే ఈ అజంప్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్ వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి దావీదులాగా నిలబడ్డారు అని అర్థం. And the power of the age to come means these are the overcomers, like how David had overcome every అలా sinful thing. చక్కగా ఉన్నవారు నెమ్మదిగా బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉంటారు. When these people are really walking in the spirit, slowly they will ఎందుకు backsliding. తెలుసా? ఇటువంటి జ్ఞానంతో 4 and 5 ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని దేవుడు ఒక రేంజ్ లో ఉంచుతారు.
The people who have this wonderful experience in 4 and 5, God will exalt them and keep them in a very high place. ఎందుకంటే ఆయన పని కోసం వాళ్ళని ఎగ్జాల్ట్ చేస్తారు. For His work, God will exalt these people. కానీ ఈ ఎగ్జాల్ట్ చేస్తున్నప్పుడు దురాత్మల ప్రభావం ఈ శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. And when these people are being used by God, the influence of the evil spirits ఆ also are very సమయంలో high. వాళ్ళు నిలబడాలి అక్కడ. At that particular point of time, they have to hold on and stand there firmly. నిలబడకుండా ఇంకా వాళ్ళు దిగజారిపోయి డబ్బుకి వాటికి పదవికి గర్వానికి పడిపోయారు అని అంటే ఇంకా వాళ్ళు దేవుని సిలువ వేసినట్టే, వాళ్ళు మారు మనసు పొందుకోవడం అసాధ్యం అని అంటే వాళ్ళు పశ్చాత్తాపం పొందుకోరు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, దేవుడు నన్ను క్షమించారు, దేవుడు నన్ను వాడుకుంటున్నారు అన్నదానికి మిగిలిపోతారు. Many people will backslide from that state either because of money or power or a lot of things, and these are the people who are crucifying Christ again, and they will not even accept, they will not even repent because they think they are right in their own eyes. అవ్వ పండు కోసుకొని తిని భర్తకు కూడా ఇచ్చిందంటే క్రీస్తుని సిలువ వేసిందని అర్థం అక్కడ. For example, when Eve had eaten that fruit and given to her husband, that means she has crucified Christ again. కాబట్టి ఇదంతా మనిషి యొక్క నిస్సహాయ స్థితి. మనిషి ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ప్రవర్తిస్తాడు. This is the helpless state of man. అంటే మనిషి తనను తానే పాపానికి అమ్ముడైపోవడం. That means man is selling himself to మనిషి sin. తనకి తానే దాసత్వానికి వెళ్ళిపోవడం. Man himself has sold himself మనిషి and become a తనకి తానే bondage to sin. బలహీనతలతో నిండిపోవడం. Man is becoming weak by his own sins. ఇవన్నీ కూడా మానవుని నిస్సహాయ స్థితి. ఎక్కడ కూర్చోపెడతారు తర్వాత? Where does this helpless state of sin, where will he go? ఎక్కడ కూర్చోపెడతాది? Where will he go finally? ఇలాగే ఉంటదిలే, నీ పన్ను చూసుకో, ఆ స్థాయికి తీసుకెళ్లి And కూర్చోపెడతాడు. that person will come to a conclusion, oh, it's like this only, that will పాపం not be చేసావా, rejected. పశ్చాత్తాపం అడుగు, బయటకు వచ్చేసే అని అంటారు అంతే. They will మళ్ళా ఆ తప్పు చేసేటప్పుడు పశ్చాత్తాప గుర్తుకు రాదు వాళ్ళకి. They will simply say, if you have committed sin, go and ask sorry, but really they don't repent at all. రోమన్స్ 7:15-21. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనముల వరకు. రోమన్స్ చాప్టర్ 7 వర్సెస్ 15 to 21, 15వ వచనం. ఏదైనగా నేను చేయనది నేను ఎరుగును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరనివి దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నేను చేయనది నేను ఎరుగుదును అని అంటున్నాడు. అంటే నేను చేసేది మంచో చెడు నాకు తెలుసు. That means he says, I don't really understand myself for what I am doing. That means he knows the difference between good and bad. నాకు తెలుసు, మంచి చెడు నాకు తెలుసు. He knows the difference between good and bad. కానీ చెడే చేసే పరిస్థితి వస్తుంది అని But అంటున్నాడు. he says, I know that it is difference between good and bad, but I am always doing that which is wrong. దేవునికి చేయకూడదని, దేవుడి విషయంలో చేయకూడదని నిశ్చయించుకుంటున్నాను, కానీ అదే చేయాల్సి వస్తుంది అని అంటున్నాడు. He says, I know the things pertaining to God, but I always land up doing that which is evil. నేను ఉండాలి అనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. This is the type of people who say, I want to be good, but I'm not able to be good. కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, కంట్రోల్ They'll చేయలేకపోతున్నాను. say, I want to control. For example, anger. I want to control, but I'm not able to control. ఇది దానికి కారణం ఏంటంటే నువ్వు ఏది చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు చేయలేకపోవడం. That means you wanted to do, but you're not able to do. అంటే చెడు ఏదో తెలుసు, కానీ అదే చేసే పరిస్థితి ఎదురవుతుంది. అది చెడు అని నాకు తెలుసు, కానీ అదే నేను చేయాల్సి వస్తుంది అని He's అంటున్నాను. saying, I know this is a sin, I know this is wrong, I know it is a sin, but still I'm forced to ఏది do the same thing. చేయకూడదని నిశ్చయించుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను, తప్పట్లేదు అని అంటున్నాడు. He's saying, what I don't want to do, the same thing I'm doing. అంటే దీనికి అర్థం నా శరీరంలో రెండు మనస్తత్వాలు ఉన్నాయి అని అంటున్నాడు. That means he's saying, I have two different types of mind operating within me. రెండు మనస్తత్వాలు ఉన్నాయి. I'm double-minded, he says. ఒకటి పాపమునకు సంబంధించినది, రెండు పరిశుద్ధ నియమమునకు సంబంధించినది. One is sin-related, another is spirit. కానీ Holy Spirit చివరికి related. పాప నియమమునకే లోబడుతున్నాను. And he says, finally, I'm yielding only to the flesh-related thing or మంచి wrong ఏదో thing. గుర్తించుచున్నాను, I'm able to know that which is good, కానీ దాన్ని చేయలేకపోతున్నాను. but I'm not able to do, he says. అలాగే చెడు ఏదో తెలుసుకోగలుగుతున్నాను, Likewise, he says, I know that which is bad, దానిని చేయలేకుండా ఉండలేకపోతున్నాను. but I'm yielding to sin. మంచని తెలుసు,
మంచి చేయలేకపోతున్నాను. I know that which is good, but I'm not able to do that which is good. ఇది చెడని తెలుసు కానీ వెళ్ళి చేసే పరిస్థితి ఎదురవుతుంది. I know which is bad, but I'm forced to do that which is bad. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎందుకు చదవలేకపోతున్నాం, మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం, మనం ఎందుకు నిలవబడలేకపోతున్నాం? Why is it that we are not able to read? Why is it we are not able to change? Why are we stagnant? దానికి ఒక కథ మనం రెడీ పెట్టుకుంటాం. For which we need a story. We need an excuse. ఎందుకంటే నా మనసు బాగోలేదు, We say, my mind is not good. నేను I'm కొంచెం not in a ప్రెషర్ good లో mood. ఉన్నాను, I'm not in good mood. I'm pressurized. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది, And then they give excuses telling that I have so many నేను problems. వాటి నుండి బయటకు వచ్చాక నేను చదువుదాం అనుకుంటున్నాను. And then some people says, after overcoming those problems, then I want to read. ఎప్పుడు రాగలుగుతారు? Then when do you think these people can come to the fold of knowing or reading? ఆన్సర్ ఉందా దీనికి? Do you have an answer then? నేను చదవలేకపోతున్నాను అన్నదానికి ఆన్సర్ ఉంది, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు అన్నదానికి ఆన్సర్ లేదు. They give an excuse telling that I don't have time, I'm not in a mood to read. But when are you going to come out of this problem? They don't have an answer. అంటే నీకు మంచి తెలుసు కానీ మంచి చేయలేకపోతున్నావు, కానీ ఇది చెడు అని తెలిసి కూడా నువ్వు చెడు చేయడానికి రెడీ అయిపోతున్నావు అని అంటే అక్కడ ఆత్మ స్వభావం కనిపించట్లేదు. That means you know that which is good but you're not able to do good. You know that which is evil but yielding ఆ to evil. పరిస్థితి That means అట్లా you're not able to జరిగిపోయింది అని discern. అంటారు. You're not able to discern. That means they'll simply blame, telling it's a situation, it's అలా circumstances. జరిగిపోయింది అని అంటారు. They will say it's circumstances that has yielded me to do like అలా that. జరగలేదు, అలా జరిగించవు. It did not occur just like that, but you are the one who made it do. సెకండ్ పాయింట్, నేను చేయ నిశ్చయించినది చేయక. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏం చెయ్యాలి అని అనుకున్నాము అది ఎందుకు చేయలేకపోతున్నాము? మనకు ఆన్సర్స్ మన దగ్గరే ఉంది, ఒకరు చెప్పనవసరం లేదు. We don't have anybody to come and educate that which is good and bad. We have an answers over here because we know good and we know bad. ఈ రెండో పాయింట్ ఏంటి తెలుసండి, మనకి ఒక ఆశీర్వాదం కానీ దేవుడు ఆయన కనపరుచుకోవడం కానీ ఏదైనా మనకి ఏదైనా ఒక వర్తమానం చెప్పాలని కానీ ఒక సందేశం ఇవ్వడానికి కానీ ఆయన వస్తున్నా కూడా అక్కడ ఆగిపోవడానికి కారణం మనం ఏమి చెయ్యాలో ఏం చేయకూడదో అన్న దాంట్లో రెండు స్వభావాలు కలిగి ఉండటం వల్లనే. The Lord wants to help us and bless us, but since we are double-minded, knowing that which is good but not doing good, knowing that is bad but doing bad, that's the reason there's no right thing మానవ happening. శరీర స్వభావంతో డిసిషన్ తీసుకుని ఆ పనికి వెళ్ళిపోతాం, కానీ దేవుడు ఇంకా బెస్ట్ది ఇవ్వాలనుకుంటారు. God wants to give the best with the help of the Holy Spirit leading, but man with his own understanding operating in the flesh goes in one way. ఆ బెస్ట్ లో మీరు ఏ తప్పు చేయరు. And when it comes to the best, when it comes from God, you ఏ cannot పాపం do any చేయరు. mistake, you cannot do any sin. ఎంతో సంతోషంతో వెళ్ళి ఆ పని జరిగించుకుని With వస్తారు. so much of joy you will accomplish what God కానీ wanted. మన స్వభావంతో మన శరీర స్వభావంతో మనం వెళ్ళామనుకోండి, తెలియని ఒక గాబరా, ఒకలాంటి బెంగ, ఒకలాంటి టెన్షన్ అన్నది మనం ఫేస్ చేస్తాం. But when we go with our own understanding, there will be pressure, there will be so much of confusion. ఆ కన్ఫ్యూజ్ అన్నది దేవుడు కన్ఫ్యూజ్ ఎవరు? దేవుడు ఎప్పుడు ఎస్ ఆర్ నో అంతే, ఇంకా మేబీ మైట్ బి అని ఉండదు. There's no confusion with God. He simply says yes or no. ఆయన మేబీ మైట్ బి ఎప్పుడు పెడతారు తెలుసా? You know, when he uses the words maybe and నువ్వు may not be, పశ్చాత్తాపం పొందుకో, ఒకవేళ ఆయన నీ హృదయ పాపములు క్షమింపబడవచ్చునేమో అక్కడ పెడతారు. he uses his word maybe or perhaps only when saying, when if you perhaps, God will forgive your sinful nature. ఒకవేళ అంటే అక్కడ కూడా ఏంటంటే నువ్వు యథార్థంగా రిపెంట్ అవుతున్నావా లేకపోతే నీ నోటితో పశ్చాత్తాపడుతున్నావా అన్నది ఒక తాత్కాలికంగా అక్కడ ఆపేసి ఉంచుతారు. God will give that perhaps or maybe statement only when you are genuinely repenting. చదవండి ఇప్పుడు గలేషియన్స్ 5:17. Let's read Galatians chapter 5 verse 17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అతను ఏం చెప్పడానికి వచ్చాడంటే మనుషుల స్థితి ఇలా ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు నా స్థితి అలా ఉంది అని మనకు చెప్తున్నాడు. He is telling this is with the state of a man because he was also like that. కాబట్టి నేను ఏది చెయ్య నిశ్చయించుకుంటున్నానో అది నేను చెయ్యట్లేదు అని కూడా అక్కడ మనకు చెప్పేశాడు. He is telling what I wanted to do I'm not able to do. నేను నిశ్చయించుకున్నది నేను చెయ్యట్లేదు, అది మంచే కానీ నేను మంచి చేయట్లేదు అని అంటున్నాడు. He says I know it is good but I'm not able to do. అందుకనే సమాధానం ఎతకకుండా అక్కడికి గొడవలు పడటానికి వెళ్ళిపోయాడు అపోస్తలుడు పౌలు. అప్పుడు That's the reason instead of pursuing peace he wanted to go on fight. ఫైనల్ గా అతను ఏ డిసిషన్ కి వచ్చాడు? Finally what decision did he come to? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును అన్నది గుర్తుపెట్టుకోండి. And he said the spirit and the flesh
They fight constantly with each ఇది other. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరేమి చేయనిస్తుంతురో వాటినే చేయకుందురు అని ఉంది ఇక్కడ. That's the reason, since these two forces are constantly fighting with each other, so you're not free to carry out your own good intentions. మీకు నెగిటివ్ అన్నది ఉందంటే అది మీరు చెయ్యొద్దు. If it is negative, don't do that. అక్కడ మీరు వెళ్ళడం వలన గొడవలు ఉంటాయంటే వెళ్ళొద్దు. When you go there, it's going to be disputes or fights or ఇలా arguments, don't మాటల go. వలన మీ ఆత్మకి బాధ కలుగుతుందంటే అది మాట్లాడొద్దు. When you are going, don't speak like this, means don't speak. ఇలా ఆలోచించి నీ శరీరాన్ని కృంగ తీసుకోవడం వలన ఆలోచించొద్దు. Don't spoil your body by thinking negatively. ఏది నమ్మొద్దు. What not to believe, you should know. అంటే మనం ఏది వినొద్దో అది వినకూడదు అని అనుకుంటాం, అది వినొద్దు ఇంకా. Now what you have decided not to hear, you should not hear. ఇలా ఉన్నాం అనుకో ఎవ్వరు నిన్ను ముట్టుకోరు, దగ్గరికి కూడా రాలేరు. Nobody can come near you or snatch you. You will be ఎందుకంటే peaceful. నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఎంతో సంతోషంగా నీ లైఫ్ లీడ్ చేస్తావు నువ్వు. Because you are leading your life so joyfully because you are connected to God. కానీ ఇక్కడ అపోస్తల పౌలు 3వ పాయింట్లో అంతరంగమున ఆనందించుచున్నాను కానీ అన్నాడు. ఆ కానీ ఏంటో చూద్దాం. రోమన్స్ 7:22 and 23. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21-22 వచనం. రోమన్స్ చాప్టర్ 7 వర్సెస్ 21-22. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయటం కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇది ఏం తెలుసా? రియలైజేషన్. This is realization. మేలే చెయ్యాలి అని అనుకునే నేను కీడు చెయ్యాలన్న ఆలోచన నాకు కనబడుతుందేంటి అని అంటున్నాడు. He says, I wanted to do, I've discovered this one thing which is right in life, but I want to do right, but I'm not able to do that which is right. నెగిటివ్ ఆలోచనలు రావు అని నేను అనట్లేదు. I'm not telling you will not get negative thoughts or wrong thoughts. దాన్ని ఓవర్కమ్ చేసావనుకో నీ మీద మంచే కనపడుతుంది. But if you overcome, you will only see what which is good. నువ్వు అది ఓవర్కమ్ చేయలేదనుకో మంచి చేసే నాకు ఎందుకు కీడు కూడా కనిపిస్తుంది అని అంటాం. And if you're not able to overcome, you will only see not good but one which is bad. ఆయన చాలా మంచి అయినా కానీ కోపం ఎక్కువ అండి. We make a statement, he's a very nice person, but he's got a lot of anger in him. చాలా సహాయం చేస్తాడు కానీ ముండోడు. He's a person who helps a lot, but he's very అక్కడ stubborn. ఏముంది లేదు అక్కడ. అంటే ఒక మంచి కనపడుతుంటే ఈ మంచికి తగ్గట్టు ఈ నెగిటివ్ కూడా రెండు బ్యాలెన్స్ అవుతుంది. So that means when we see the goodness in that person, the negative things is balancing and he's not able అంటే to say ఇక్కడ that is good. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను నీ నీతి అధికంగా ఉండాలి. Your righteousness should exceed that of a Pharisee or a scribe. ఇలా ఉన్నాయనుకో నువ్వు ఎంత మంచి చేసావో అంత చెడు ఉందనుకో నువ్వు ఇంకెక్కడుంటావు మరి నువ్వు. But if your evil and your good is balanced, means it's of no use. ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వు దీన్ని పెంచుకోవాలి. ఈ మంచి అన్నది నువ్వు పెంచుకొని దీన్ని మొత్తం తీసేయాలి నువ్వు. Now you need to increase the good things and decrease, in fact delete all that which is దీని negative. బరువును మోయకూడదు. You should not have the burden of ఈ sin. మనము ఓవర్కమ్ చేయట్లేదు అని అంటే ఆ నియమము అన్నది నీ వీపులో ఉంది. If you're not able to overcome, that means the law is upon your back. It's నువ్వు a burden. ఏదైతే ఓవర్కమ్ చేయలేకపోతున్నావు అది నీ వీపులో ఉంది. What you're not able to overcome is becoming a burden to నువ్వు you. ఓవర్కమ్ అవ్వలేదు అనుకో నువ్వు ఇలా వంగిపోతావు. నువ్వు If you're not able to overcome, you will bending like ఇలా this. వంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. You will keep on bending and it leads you to depression. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నీ మీద నీకే విరక్తి వచ్చి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఇలా అవుతుంది అన్న పదాల్లోకి వెళ్తాం మనం. You will go into depression and then you will start making statements. Why is it అదే always happening to me? అది మీరు ఓవర్కమ్ చేశారనుకో అది నిన్ను వదిలి పారిపోతుంది. అది But if you overcome, it will leave you and go away. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. It is my request. Why don't you experience ఒక్కసారి గాని ఎక్స్పీరియన్స్ అయ్యిందంటే మీరు వదలరు. If you experience this, you will really be so much joyful. వాక్యం చదువుతున్నావు కానీ నీలో ఉన్న ఆ నెగిటివ్ బయటకు వస్తుందా? You are reading the word of God which is good, but are able to remove the bitter things that is sin related? Are you able to remove it on your own? లేకపోతే వాక్యం చదువుతున్నావు కానీ
నువ్వు నీ బలహీనతలతో నువ్వు వాక్యం చదువుతున్నావా? Or are you reading the word of God with your weaknesses and not removing the weaknesses? మనలో ఉన్న బలహీనతలతో వాక్యం చదివితే వాక్యము మీ బలహీనతల నుండి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకురాగలుగుతుంది? When you're just reading with the weaknesses but not removing the weaknesses, how can you come out? ఏది మీ బలహీనత ఏంటి? What is your weakness? మన బలహీనత ఏంటి? What are your weaknesses? ఇప్పుడు ఒక్కసారి మన బలహీనతల్ని మనం ఇంటికి వెళ్ళి మనం ఆలోచించి రాసుకోండి. Write down all the weaknesses that is there inside you. మన బలహీనతలతో మనం వాక్యం చదివితే ఆ వాక్యం మనకు ఉపయోగపడకుండా నిష్ప్రయోజనం అయిపోతుంది. When we just read the word of God with our own weaknesses not overcoming, it's of no use. It will be in అంటే vain. మనిషి నిర్ణయం మీద నిలబడలేకపోతున్నాడు అని అర్థం. That means he's not been taking a decision in his life. వాక్యం ఎలా చదువుతున్నావు? How are you reading the word? నీ బలహీనత లోపల ఉండి వాక్యం చదువుతున్నావా? Are you reading the word of God with your weaknesses inside you and not living వాక్యం them? ఎందుకు చదవమంటున్నామంటే మీ బలహీనత నుండి మీరు బయటికి రావాలని వాక్యం The చదవమంటున్నాం. reason why you should read the word of God is to come out of your weaknesses. మీరు వాక్యం చదవాలంటే మీ బలహీనతల నుండి నువ్వు బయటికి రావడానికి వాక్యం చదవాలి, కానీ బలహీనతలతో ఉండి వాక్యం You చదవకూడదు. should not read the word of God with weaknesses inside you, but you should read the word of God to come out of your weaknesses. అంటే ఒక మనిషి నిర్ణయం మీద నిలబడలేకపోతున్నాడు అని అంటే చెడ్డ దానిని చేయకూడదని డిసిషన్ తీసుకున్నాక కూడా మానవుడు అదే చేయగలుగుతున్నాడు. ఆ డిసిషన్ మీద నిలబడలేకపోతున్నాడు. He's been indecisive. He's not able to take a firm decision. That's the reason he wants to stay with the bad part of it. ఇది తెలుసుకోకపోతే మనం బలహీనతలతో ఉంటూ ఆత్మ సహాయం అంటూ మన ఇష్టమైన జీవితంలో జీవిస్తూ ఉంటాం. Then when we don't realize this, we will be with our weaknesses. We think we are being led by the Spirit, but actually it's not so. Matthew 26 verse 34-35. మత్తయి సువార్త 26వ అధ్యాయము 34-35 వచనములు. యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పినను. పేతురు పలికిన ఆ మాట చూస్తే పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనను అనుంది. No, Peter insisted, even if I have to die with you, I will never deny you. కానీ ఇదే పేతురు నా మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయన ఎవరు నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు అన్నాడు. And same Peter was swearing and saying, I do not know who Jesus was. ఇది మనకి అనుభవ జ్ఞానం. రియల్లీ చెప్పాలంటే This is experience. మనం చెప్పే మాట మీద నిలబడి ఉండటము శ్రేష్టమైనది. నా మాట వినుట శ్రేష్టము అని వాక్యం చెప్తుంది. The word of God says, obeying to the word of God is a great blessing. మీరు ఎలా మార్చబడాలి? How should you change 2 yourself? Corinthians 5:17 and 18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. నూతన సృష్టి, New creation. నూతన సృష్టి అంటే నువ్వు తీసుకునే నిర్ణయం. New creation means it's a decision that you take. నువ్వు తీసుకునే నిర్ణయము న్యూ క్రియేషన్. The decision that you take, it makes you a new creation. పాతవి వదిలేస్తున్నాను, ప్రాచీనం నుండి నేను బయటకు వచ్చేస్తున్నాను అన్న నిర్ణయం న్యూ క్రియేషన్. When you take a firm decision of leaving your sinful nature, then you become a new creation. అది గాని నువ్వు వదిలించుకొని నువ్వు డిసిషన్ మీద నిలబడ్డావనుకో, ఏది మంచి నిశ్చయించుకున్నావనుకో, When you do నూతన సృష్టి అని నువ్వు నిశ్చయించుకున్నావనుకో, సమస్తము కొత్తవిగా ఉంటాయి. When you decide to be a new creation, when you decide to do good, everything will appear to be new to you. John 3:3. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అయిపోయింది. అంటే దేవుని రాజ్యం చూడాలి అన్నా, దేవుని శక్తిని చూడాలి అన్నా, ఆయన యొక్క వరాలు పొందుకోవాలి అన్నా మన జీవితం మనం చూడాలి. మన శరీరంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం చూడాలి. We have to see the blessings with our own eyes. ఈ శరీరంలో న్యూ క్రియేషన్ చూడాలి, ఇంకా పాత బట్టలు వేసుకోకూడదు. We should see the newness in us, new creation in us. We should not put on the old garments. చూసుకోవాలి. Let us put on the righteous garments. కొత్తవి
కొత్తవి చూసుకున్నారనుకోండి, దేవుడు ప్రతిదీ సమస్తము నీకు కొత్తగానే చూపిస్తారు, పాతవి చూపించారు. God will reveal the new things. He will not show you the old things because you have decided to become ఎందుకు new. దేవుడు పాతవి చూపించరు? Why will not God remind you or show you the old things? ఎందుకంటే నువ్వు డిసిషన్ తీసుకోలేదు కదా పాతవి కావాలని. Because you have decided not to ask for ప్రాచీన old things. స్వభావము సమస్తము పాతవి చూపించడానికే నిన్ను తీసుకెళ్తుంది. The old sinful nature, if it is existing, it will lead you to get only old things. అదే నువ్వు నూతనంగా మార్చబడినప్పుడు నీకు అన్ని కొత్తగా ఉంటది. And when you have decided to look for or seek for the new things, you will get everything that which is new. Even, ఎందుకంటే నీ భార్య ద్రాక్ష బలిలాగా, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు కాబట్టి న్యూ క్రియేషన్, అన్ని కొత్త కొత్తవి. even your wife will appear to be young because the word of God says the wife will be like an olive tree, a vineyard, and your children like the olive trees. ఏదైనాను సరే మీరు ఏం చేయాలనుకున్నా ఆ ప్రాచీనం నుండి నూతనత్వానికి మీరు వస్తేనే పౌలు ఎలా మార్చబడ్డారో అలా మార్చబడి దావీదు వలె నిలబడి మీరు గొప్పగా విజయం పొందుకుంటూ వెళ్ళగలుగుతారు. When you decide to move into the newness, only then you will be like David and like Paul and move into the 2 new way. Corinthians 4:16 and 17. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంత్య పురుషుడు దినదినము అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన అంటే దినదినము, ప్రతిరోజు మీరు ఒక సిట్యుయేషన్ ఓవర్కమ్ చేస్తున్నారంటే అది తెలియని సంతోషము మీ జీవితంలో ఉంటుంది. The inward man is renewed day by day, so when you keep on changing every day, that will be great. సరిగా ఫంక్షన్ చేయలేని ఆర్గాన్స్ కూడా నూతనంగా మార్చబడతాయి. Amen. Even the functionality of any organ which is not correct or not good will start working functionally well. ఇది సత్యం చెప్తున్నా. And this is the truth. అలాగే Romans 6:13. Romans 6:13. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. కాబట్టి మన శరీరాన్ని, మన ఆలోచనని దుర్నీతి సాధనాలుగా వాడుకోవద్దు. మన శరీరాన్ని మనం వాడుకోవద్దు. Therefore we should not use our bodies as instruments to sin. మన నోరు ఒక అబద్ధానికి వాడుకోవద్దు. Let us not use your words to మన mouth చెవి to sin. చెప్పుడు మాటకు వాడుకోవద్దు. Let us not use our ears to gossip or wrong ఇవి hearing. దేన్ని కూడా ఒక నెగటివ్ కి మనం వాడుకోవద్దు. Let us not use the parts of our body for wrong or instruments of sin. ఈ ఆలోచన రాదని నేను చెప్పట్లా. I'm not telling you will not get these thoughts. నీకున్న అధికారాన్ని నీకు చూపిస్తున్నాను. But I'm showing the authority that you should అది రాని exercise. నువ్వు క్యాస్ట్ అవుట్ చేయి. Let it come but you cast out. ఏదైనా రాని నువ్వు క్యాస్ట్ అవుట్ చేయి. Let anything come but you cast out. ఒకవేళ నీకు బాగా క్లోజా, సిస్టర్ మనం ఎందుకు సిస్టర్ ఇవన్నీ, బ్రదర్ మనకి ఎందుకు బ్రదర్ అని చెప్పి వదిలేసుకోండి. But if somebody is very close, tell that person very simply, let us not indulge in లేకపోతే these things. అలా చెప్పడం కష్టంగా ఉందా, ఏం మాట్లాడవద్దు. మిమ్మల్ని మీరు కాపుదాలుగా పెట్టుకోండి, మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. If you're not able to tell the other person, it's always good that you safeguard. వాక్యం అదే చెప్తుంది. That's what the word says so. మీ శరీరములను, మీ అవయవములను, అవయాలు అంటే ఏంటి? అవయవం అంటే మన మైండ్ అవయవము, మన చెవి అవయవము, మన నోరు అవయవము, మన హృదయం అవయవము. Instruments of evil is your ears, your mouth, your eyes, and the heart. All these things are instruments of sin. కాబట్టి మన అవయవాలను సాధనాలుగా వాడుకోవద్దు. గిన్నెల్లాగా వాడుకుంటూ పాపానికి మన అవయవాలు అమ్మొద్దు. So don't sell yourself. Don't sell the parts of your body which is instruments to sin, and don't sell them. ఎలా ఉండాలి మనము? But how should you be on the other మృతులలో hand? నుండి సజీవులం అనుకొని ప్రాచీన జీవితం నుండి క్రొత్త జీవితం జీవిస్తున్నాము అని అనుకోండి అని అంటున్నాడు. Instead, give yourself completely to God, for you are dead, but now you have a new life. మిమ్మును మీరే పాపానికి అమ్ముకోకుండా మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి అని అంటున్నాడు. You don't sell yourself to sin, but submit yourself to God. అందుకని చాలా మందికి చెడు అన్నది ఉంది అని తెలుసు, దాన్ని మంచిగా మార్చడం తెలియట్లేదు. Many people know it is bad, but they do not know how to convert into good. ఎందుకంటే దానికి సాధనం నువ్వే. Because you are the instrument to it. నువ్వు మొదలెట్టావనుకో, ఆ చెడుని నువ్వు మంచిగా మార్చావనుకో, నీ ఇల్లు నీట్గా ఉంటది. When you convert that bad into good, your entire house will be clean. నీ ఆలోచన మారిందనుకో, నీ ఇల్లు సమాధానంగా ఉంటది. When your thoughts are purified, it will be peace surrounded. నీ ఇంట్లో
ఏముండాలి నువ్వు డిసిషన్ తీసుకో. You decide what should be in your house. సమాధానం ఇలా ఉంటాది అని మీకు తెలుసు. You know how peace would be. తెలిసినప్పుడు ఆ సమాధానాన్ని గోడ మీద కాకుండా నీ సరౌండింగ్స్ లో పెట్టుకో. The peace should not be there on the walls like a cardboard or something. It నువ్వు should be ఎప్పుడైతే in your, inside సమాధానాన్ని you. డిసిషన్ సమాధానంగా ఉండటానికి నిర్ణయించుకున్నావు అనుకో, ప్రతి మనిషిని సమాధానంగానే నువ్వు నడిపిస్తావు. When you decide to have peace, you will lead every person in peace. కాబట్టి పౌలు కూడా చెడు అనేది తెలుసు, దాన్ని మంచిగా మార్చలేకపోయాడంట. అప్పుడు Paul was telling he knew that which is bad, but he was not able to convert it into good. దానికి ఏ పదం వాడాడు తెలుసా? You know what he said instead of that? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. He said, "Oh, what a wretch I am." ఈ పదం వాడుకున్నాడు. He ఎంత said that. దౌర్భాగ్యుడను, ఇలాగ మనిషి యొక్క నిస్సహాయ స్థితిలో నేను ఒకప్పుడు ఉండిపోయానే, చెయ్యకూడదు అని అనుకున్నది నేను చేసుకుంటూ వెళ్ళానే, దేవుని ధర్మశాస్త్రము వాక్యము తెలుసు కానీ అది నేను చేయలేకపోతున్నాను, ఎంత దౌర్భాగ్యుడను, నా బలహీనతతో నేను దేవుడి వాక్యాన్ని చదివానా అని అంత దౌర్భాగ్యంగా అతను బాధపడ్డాడు. Then Paul made a statement, "Oh, what a wretch I am, I could not be what I am, who will deliver me from the body of death?" Romans 7:24 and 25. Romans 7 verses 24 and 25. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనములు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను అనంటే అతను తన ప్రవర్తనను గుర్తించాడు అక్కడ పౌలు. He was able to recognize his nature. అయ్యో నా ప్రవర్తన ఇట్లా ఉందా అని వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అతను. He knew his detestable state. ఆ బాధతో పశ్చాత్తాపంతో అతను మాట్లాడుతున్నాడు. Out of grief he was crying out and saying, "Oh, this is my state." ఆ బాధతోనే నాకు ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు నేను బయటికి రాగలిగానని అతను ఆ కృతజ్ఞతను బయటికి But at the చూపించుకుంటున్నాడు. same time he was expressing attitude of thanks to God, telling that because of Jesus Christ I'm able to come out of this. అంటే మనసు దైవ నియమము, శరీరము పాప నియమము. చూడండి, See, in his mind he was obeying God's law, but actually he was into sin. అంటే మనసు వచ్చి దైవ నియమము అని చెప్తుంది, శరీరము పాప నియమానికి నడిపిస్తూ ఉంటుంది. The mind is telling law, but the body is leading to sinful nature. అంటే ఈ మనసు ఏమంటది? డిజైన్ చేయి, ఆత్మతో నడు అని మనసు చెప్పుద్ది. The mind is telling discern and walk according to the spirit. ఈ శరీరము పాప నియమం అంటే ఈ లోక జ్ఞానంతో శరీరము పాపం నియమంకి నడిపిస్తుంది. అంటే ఈ లోకంలో ఉన్న మంచి చెడులు, ఈ లోక మంచి చెడుల మీద దృష్టి పెడుతుంది కానీ దేవుని దృష్టిలో మంచి చెడుని దృష్టి పెట్టదు. But the body is leading into sin that is leading to death, but it does not educate between good and bad. అలాగే రోమన్స్ 8:2. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల యొక్క నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అంటే పాపం చేయకుండా నన్ను బ్రతికించింది అని చెప్తున్నాడు ఇక్కడ. That means because of the life-giving spirit, it has helped me to come from the power of sin that leads to death. ఏ నియమం ఇది? What law is this? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. It's a commandment from the life-giving spirit. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. It's a life-giving spirit. కాబట్టి ఇలాగా ఇది నియమము అనంటే ఇది కన్ఫర్మేషన్ అని అర్థము. This is a confirmation. This is a commandment. నియమము, It's a commandment. ట్రాఫిక్ నియమము, ట్రాఫిక్ రూల్స్ నియమము, There are rules and regulations. These are statutes. అది నియమము. It's a commandment. It's a statute. అంతే. కాబట్టి ఈ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏంటంటే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అనుంది. The power of the life-giving spirit has freed from the power of sin that leads to death. పాప మరణము అనంటే మానవ స్వభావము శరీర స్వభావాన్ని చంపేయడం. That means the sinful nature will kill the flesh. అంటే ఈ మానవ స్వభావము శరీర స్వభావము పాప మరణముల స్వభావము. The sinful nature is nothing but operating in the flesh and operating in the logical mind. ఎలాగ బయటికి రాగలుగుతాము? How can one come out of that? పరిశుద్ధాత్మ ద్వారానే విముక్తితో బయటికి రాగలుగుతాము. Only when the Holy Spirit God redeems you, you cannot come out. అలాగే రోమన్స్ 8:3 చూడండి.
Likewise, let's see verse 3. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే వరకు కూడా ఆయన యొక్క రక్తం మీ శరీరాల మీద మీ జీవితాల మీద కనిపించాలి. Till the Lord returns, the blood of Jesus Christ should be upon you, in you, and it should be visible. ఆయన యొక్క రక్తము మీ శరీరం మీద ఉందనుకోండి, If the blood of Jesus Christ is there upon you, ప్రతిదీ కూడా డిజైన్ చేయగలుగుతారు. then you will be able to discern everything. ఎందుకంటే ఆ యేసు యొక్క ఆత్మ మిమ్మల్ని పాపములోనికి తప్పులోనికి పడనివ్వకుండా మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటారు. Because the Spirit of Jesus will ensure that you will not fall into sin. అలాగే ఆ దేవుని యొక్క ఆత్మ ఆ పాపము నుండి పాపములో పడనివ్వకుండా ఎలా తప్పించుకోవాలో మిమ్మల్ని నడిపిస్తూ At ఉంటారు. the same time, God's Spirit will ensure how to escape from the clutches of sin. ఈ విముక్తి ఎలా కలుగుతుంది? How will somebody have freedom or redemption? క్రీస్తులో ఐక్యం కావడం వలన కలుగుతుంది. This freedom can come only when you are ఎలా joined with ఐక్యమవుతుంది? the Word of God in Christ. ఎలా ఐక్యమవుతుంది? How will it be joined or knitted? వాక్యం వలనే ఐక్యమవుతుంది. Only through the Word of God it can be నువ్వు knitted. చేసేది నీకు తెలుస్తుందంటే నువ్వు వాక్యం గుర్తుంటేనే నువ్వు చేయగలుగుతావు. If you know what you're doing, that means it's possible only through the Word of అలాగే God. వాక్యంలో నువ్వు ఐక్యమయ్యావనుకో, దాని వలన దేవుని ఆత్మ విశ్వాసిలో నివసించడం వలన ఆ ఆత్మ మీ జీవితంలో కార్యసాధకమవుతుంది. And the Spirit of the Lord dwelling in you and you practicing the Word of God, then you can do great exploits. శరీర మానవ ఆ స్వభావముతో నువ్వు ఎవ్వరిని సాధించలేవు. You cannot accomplish anything with the mind of the flesh. ఒక్క విషయంలో సాధించొచ్చు. Yes, in one account, yes. హిపోక్రస్తోనే, వేషధారణతోనే ఈ లోకంలో జీవించగలుగుతావు. వేషధారణతోనే ఈ మనుషుల మెప్పును పొందగలుగుతావు. But with the hypocrisy, yes, you can achieve and we can get the favor of people with your hypocrisy. కానీ ఈ ఆత్మీయ జీవితంతో నువ్వు మంచి మనిషిగా నువ్వు మారగలుగుతావు. ప్రతి వారికి నిన్ను నువ్వు కనపరుచుకోగలుగుతావు. But when you are walking in the Spirit, you can change yourself, you can change all the people వేషధారణ అంటే surrounding ఏంటి? you. What is hypocrisy? నువ్వు ఏది కావో అది చూపించడమే వేషధారణ. What you want to say but you're hiding, that's hypocrisy. అది నీ క్యారెక్టర్ కాదు. That's not your character. కానీ ఎదుటి వారి కోసం నువ్వు వేరే క్యారెక్టర్ నువ్వు ధరించుకుంటున్నావు. You're putting on a different character for the sake of అది others. నువ్వు కాదు. It's not you, you're కానీ disguising. దేవుడు అంటారు నువ్వు కానిది ఎందుకు నీకు? Why are you disguising yourself when you're not true? When నువ్వు you're not that నువ్వులా person? ఉండు అని చెప్తూ Be ఉంటారు. what you are. అలాగా పాపంపై విజయము, తీర్పు నుండి విడుదల, దేవుడితో సహవాసం కలిగి ఉంటారు. They will be overcoming sin and they will be very careful of judgment. ఎప్పుడు వాక్యంలో ఉండి దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఈ జీవితం పొందగలుగుతారు. When you are in the Spirit, you can live like this type of life. ఆత్మను పొందుకోవడం వల్ల ఏమవుతుంది? What will happen when you receive the Holy Spirit in your life? అది పొందుకోవడం అంటే మీలో స్టాగ్నెట్ ఉండదు. There will not be any stagnancy in your spiritual walk. ఆత్మని పొందితే ఆత్మతోనే నడవాలి. When you receive the Holy Spirit, you will be led by the Spirit or walk in the నడవాలి, Spirit. నడిపింపబడాలి. You will be walking and you will be leading others అది also. ఆత్మ యొక్క నియమము, ఆత్మ యొక్క రూల్ అది. That is the characteristics of the Spirit. అది దేవుని నుండి వచ్చినది కాబట్టి ఆత్మ తన నియమాన్ని పాటించుకుంటూ వెళ్తుంది. Since it has come from God, He will walk according to the instruction which God gives. అందుకే పౌలు శరీరము అనే పదాన్ని ఎక్కువగా వాడడానికి కారణము ఈ శరీర మానవ స్వభావము ఇలా ఉంటుందని చెప్పడానికి ఈ శరీరం అనే పదాన్ని ఎక్కువ చోట్ల వాడటం జరిగింది. That's the reason Paul was emphasizing that the nature of flesh would be like this. రోమన్ 6:18 and 19 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనములు. Romans chapter 6 verses 18 and 19. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే
నువ్వు ఎలాగ చెడే చేయడానికి ఇష్టపడి నువ్వు రియలైజ్ అయినప్పుడు ఎలాగ నువ్వు చెడుకి ఇంపార్టెన్స్ ఇచ్చావో అలాగే మంచి నీ మీదకి వచ్చి నువ్వు మంచికే ఇంపార్టెన్స్ ఇస్తావని చెప్తున్నారు. That means when you have given importance to lawlessness, uncleanness, likewise present your members now to slave of righteousness and for holiness. ఒకప్పుడు నువ్వు బలహీనతతో ఉన్నావు. There were times when you were weak. ఆ బలహీనతతో ఉన్నప్పుడు ఎన్నో అపవిత్రత, అక్రమము, ఎన్నో నీ అవయవాలను అప్పగించేసుకున్నావు, పాపానికి దాసులుగా అప్పగించేసుకున్నావు. You became slave to uncleanness and lawlessness. నువ్వు పశ్చాత్తాపం పొందుకోవడం వలన ఎలాగ అప్పగించుకున్నావో అలాగే పరిశుద్ధత నీ మీదకి వచ్చి నువ్వు నీతికి సాధనాలుగా వాడబడతావు అని అంటున్నారు. And when the Holy Spirit comes upon you, you will be used by God and become a slave of righteousness. 22nd verse చూడండి. Verse 22. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. మనం తీసుకునే నిర్ణయము మన ఫైనల్ స్టేజ్కి ఫైనల్ కన్క్లూషన్ ఇస్తుంది. You have the fruit to holiness and the end everlasting life. అంటే మన ఫలము పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులై ఉన్నామనుకో, పరిశుద్ధత కలిగి మంచి ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని నెగిటివ్ చెప్పుకుంటే మరణము. When you are a slave to righteousness and of holiness, then there will be a fruit of holiness and the end everlasting life. What is the opposite of it? Eternal condemnation. మీరు ఇలా మార్చబడ్డారనుకోండి, పరిశుద్ధాత్మ ద్వారానే మంచి చెడులను గుర్తించి మన ఆత్మానుసారంగా మనం మార్చుకుంటాము. We will change ourselves or transform ourselves according to the spiritual being. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆత్మ ద్వారా, ఆత్మ యొక్క నియమము ద్వారా మీరు కొత్త మనిషిలాగా కొత్త జీవితాన్ని మీరు జీవిస్తారు. ప్రాచీనం ఉండదు. There will not be any old sinful nature when the Holy Spirit comes upon you, because you will be changing yourself into a new మనలో creation. ఈ మార్పు లేదనుకోండి, ఇంకా అదే బాధలు, అదే కష్టాలు, దానికే ఇంపార్టెన్స్ అయిపోయి దానికే విలువిచ్చి నన్నే అన్నారా అనుకుంటూ మనం ఉన్నామనుకోండి, ఏమవుతుంది అక్కడ? When there is no transformation and the old sinful nature is there, and you keep on brooding and say, why always they're targeting me? Why always these things are happening to me? You know what will happen? అలా లేమనుకోండి, మనల్ని పాపంలోనికే నడిపిస్తూ ఉంటుంది. Then it will be leading you to sin. పాప మరణముల నియమంలోనికి నడిపించేస్తుంది. It would lead us to the characteristics of ఆ the nature of flesh. పరిశుద్ధాత్మ నియమంలో నడిపింపవలసిన మనము ఈ పాప మరణం యొక్క నియమంలోనికి వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది. సత్యం అండి ఇది. There will be no nature of the spirit, but it will be nature of flesh, ఇది but leading to sin, to death. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఇదే విధి. ఇంకా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇదే రూల్. Whether somebody knows it or not, this rule is for all the human beings. లేదనుకో, నేను ఎంత దౌర్భాగ్యుడును అనే పరిస్థితి ఎదురవుతుంది. Otherwise they will say, oh, what a wretch I am, or what a miserable person I was. అంటే దౌర్భాగ్యుడును అంటే నేను ఎందుకు పాప మరణంలోనే జీవిస్తున్నానని బాధపడే పరిస్థితి ఎదురవుతుంది. They will say, why am I living in sin? అలాగే 5 to 8 వర్సెస్ రోమన్స్ 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 8 వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 5 to 8. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. అయిపోయింది. శరీరము, ఆత్మ. There's a difference between carnally minded and spiritually minded. శరీర నియమం ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆత్మ నియమం ఎక్కడికి తీసుకెళ్తుంది? Where will the carnally minded person go, and where will the spiritually minded person go? ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద ఉంటుంది, కానీ శరీరము ఎంటర్ అవ్వదు అక్కడికి. The carnally minded person is always death, so the spiritual being cannot enter. కానీ ఆత్మానుసారమైన మనసు ఎప్పుడు జీవమునకు సమాధానమై ఉంటుంది. But a spiritually minded person who is always having life and peace. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది ఎప్పుడు. Remember, the carnal minded person will be an enemy to God. ఎందుకంటే దేవుని నియమాలను కూడా తన నియమాలుగా మార్చుకుంటూ తనకు అనుగుణంగా వెళ్ళిపోతాడు. అంటే సారీ కూడా ఈజీగా ఉంటుంది అతనికి. Because they will have all their own law, and for him saying a sorry is a very simple thing. ఒక తప్పుకి, ఒక పాపానికి కూడా జస్టిఫై చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. They will keep justifying of their sins and their blunders. అలాగే శరీర స్వభావం కలవారు దేవుని ఎప్పటికీ సంతోషపరచలేరు. And therefore these people can never please God, because they are operating in the flesh. 11th verse చదవండి ఇప్పుడు. Verse 11. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ మానవ శరీర స్వభావం నుండి మరల ఆత్మీయ స్వభావంలోనికి మనం జీవించగలుగుతాము అని అర్థము.
That means we can be led with the help of the Holy Spirit. లేదనుకోండి నేను దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని అర్థము. Otherwise, you will say, a miserable person that I am. మానవ స్వభావము బలహీనతల్ని సూచిస్తుంది. A carnally minded person highlights the weaknesses. పాపానికి దాస్యం అవ్వడానికి ఈ శరీర స్వభావం సూచిస్తుంది. It will lead to the fleshy related nature. కాబట్టి మానవ స్వభావము ఈ శరీర స్వభావము రెండు కూడా పాప మరణానికి సంబంధించినది. Mind of the flesh and operating in the natural body is equal to sin and death. శరీరముతో చేసే పాపాలు ఎలా ఉంటాయో మీరు తర్వాత గలేషియన్స్ 5th చాప్టర్ ఇంటికి వెళ్ళి చదువుకోండి. Go and read Galatians chapter 5 later on about the works of the flesh. కాబట్టి ఆత్మ నియమముతో పాటు ఉంటే మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో మీరుంటూ దేవుడి దృష్టికి అనుకూలంగా మీరు ఉంటారు. You will be favorable, you will find favor in the sight of God because when you walk according to the Spirit. అలాగే రోమన్స్ 8:15 to 17. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుంచి 17 వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 15 to 17. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. అంటే మరలా పడిపోతానేమో అన్న భయంలో మీరు ఉండొద్దు. That means don't be conscious that you're going to fall ఈ again. శరీరము మానవ స్వభావాన్ని విడిచిపెట్టేశారనుకోండి, ఆత్మీయ స్వభావంలో ఉన్నాక భయపడే పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నాడు ఇక్కడ. It means when you're letting go of your sinful nature and you want to be led by the Spirit, you don't have to be living మీరు in fear. పొందిన ఆత్మ దాస్యపు ఆత్మను కాదు మీరు పొందుకుంది. Because the spirit that you have received is not a spirit of fear. దత్తపుత్రాత్మను మీరు You పొందుకున్నారు. have received the spirit of adoption. చదవండి. 16వ వచనం వర్స్ 16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులము. అంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, అంటే మన శరీరం చెప్తుంది. The Spirit Himself bears witnesses means పరిశుద్ధాత్మ మన మానవ శరీరానికి ఈ శరీర స్వభావానికి ఈ రెండిటితో చెప్తుంది, ఇదిగో నువ్వు దీన్ని పరిపాలించక ఈ శరీరము దేవునికి సంబంధించినది అని సాక్ష్యం చెప్తుంది. Then the Spirit will witness against our spirit, telling that listen, this body belongs to Christ, so obey Him. 21 verse. 21వ వచనం. స్వేచ్ఛగా కాక దానిని లోపరచు వారి మూలముగా వ్యర్థపరచబడెను. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 11 వర్స్ 9. మనకు అన్నిటి మీద స్వాతంత్రం ఉంటుంది. We have freedom on so many areas. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పిన చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీకు అన్నిటి మీద స్వాతంత్రం ఉంది, కానీ గుర్తుపెట్టుకో అని అంటున్నారు ఇక్కడ. He's saying you have freedom to do whatever you want, but నీ be careful. యవ్వనమందు సంతోషపడు, నీకు ఆ స్వాతంత్రం నీకుంది. You have the freedom to do whatever you want. నీ కోరిక చొప్పున నువ్వు ఉండు, నీకు స్వాతంత్రం ఉంది. You have freedom to do whatever you want. నీ దృష్టి జాగ్రత్త పెట్టుకో, నీకు స్వాతంత్రం ఉంది. But remember, everything you can do. నీ కోరిక చొప్పున ఉండు, నీకు స్వాతంత్రం ఉంది. You have freedom to do anything you want. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినన్నది జ్ఞాపకం పెట్టుకో. The word but is being used over here. But remember that you must give an account to God for everything you do. నువ్వు ఎలాగైనా ఉండు, స్వాతంత్రం నీకుంది, కానీ ఆత్మ మీద ఆధారపడి నడిపింపబడు అని అంటున్నారు ఇక్కడ. But here he is actually telling walk according to the Spirit. Numbers 15 verse 39 to 41. సంఖ్యాకాండము Numbers 15. 15వ అధ్యాయము 39వ వచనం నుండి. Numbers chapter 15 verse 39. మీరు నా ఆజ్ఞల అన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు ఆపేసేయండి. ఏమన్నారు ఇక్కడ? మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని, మనం చేసే ప్రతి పనిలో దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చూసిందల్లా కరెక్టే,
ఇది బాగుంది అని ప్రతిదీ కూడా చూసిందల్లా మనము ఆశించకూడదని ఇక్కడ వాక్యం చెప్తుంది. You should remember and obey all the commandments of God, not what your desires of your eyes is telling you believe and say it is good. మీరు నా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకోండి. Remember the word of God. మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు, మీరు దేవుడి దగ్గర పవిత్రంగా పరిశుద్ధంగా ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరించక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును అని అన్నారు. కుచ్చుగా. 40th verse. The tassels will help you remember that you must obey all the commandments and be holy to your God. 41వ వచనం. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను, మీ దేవుడినైన యెహోవాను నేనే. ఇదే జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్నిటి మీద స్వాతంత్ర్యం ఉంది కాబట్టి మీ ఇష్టంగా జీవించడానికి, మీ ఇష్టంగా డిసిషన్ తీసుకోవడానికి, మీ ఇష్టంగా పరిపాలించడానికి ఈ లోకాన్ని నేను ఇవ్వలేదు. The Lord God has not given you to go and follow your own evil desires. No. ఇది మంచిది అని నేను సృష్టించానంటే ఈ మంచి అన్న దాంట్లో మీరు మంచిగా జీవించడానికి మీకు ఇచ్చాను. When I say it is good, you have to follow that which is good. 37, 38 కూడా చూడండి నెంబర్స్. 37, 38 వచనం, verses 37 and 38. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞల అన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ ఈ 39, 40, 41 వర్సెస్ ఎప్పుడు మర్చిపోవద్దు. Never forget Numbers chapter 15, 39, 40, 41. మునిపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరించక అనుంది. ఇక్కడ వ్యభిచరించడము అనంటే అడల్టరీ అని కాదు. It's not about adultery, it's about don't defile దేవుడి yourself. చిత్తం లేకుండా ప్రతిదీ ఆశించే దాన్ని వ్యభిచరించడము అని అంటారు. Anything that you go against God, it is defiling yourself. అలాగే ఇది యువర్ ఓన్ డిజైర్స్ అన్నారు. మన సొంత ఆలోచన ప్రకారము ఇది దేవుడి చిత్తము అనుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. That means don't go follow your own desires thinking that it is God's will. అలాగే Psalms 103 verse 17 and 18. verses 17 and 18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరములు నిలుచును. ఇది ఆయన వాక్యంలో ఉన్న ఆశీర్వాదం. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని రిసీవ్ చేసుకోవాలా వద్దా అన్నది మీకు స్వాతంత్రం ఉంది. When a negative thought comes, you have the freedom to choose whether you want to receive it or not. ఆలోచించే విషయంలో కానీ డిసిషన్ తీసుకునే విషయంలో కానీ మీకు స్వాతంత్రం ఉంది. To take a decision or to entertain the thought, you have a freedom. కానీ మీరు తీసుకునే స్వాతంత్రము సమాధానంగా ఉందా, దేవుడికి ఇష్టంగా ఉందా, మీకు ఇష్టంగా ఉందా, మీ దృష్టికి ఎలా ఉంది, దేవుడి దృష్టికి ఎలా ఉంది అన్నది ఆలోచించారా? But the decision that you have taken, is it related to peace or is it related to God's will or is it your own decision that you are taking? అదే ఇక్కడ పౌలు మాట్లాడాడు. ఇప్పుడు చూడండి 1 Corinthians 6:12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 1 Corinthians chapter 6 verse 12. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేత లోపరచబడనొల్లను. అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉంది. I have liberty to do whatever I want. అన్నీ చేయదగినవి కావు. అండర్లైన్ చేసుకోవాలి దాని మీద. Remember this. All are lawful to me, but all things are not helpful. ఎందుకంటే అన్నీ చేయదగినవి కావు. Because all are not going to be helpful. చేయలేము. ఎందుకంటే అందుకనే అన్నారు, చెయ్యలేము అన్నది దృష్టి పెట్టకపోతే ఏమి చేయకూడదు అనుకున్నామో అదే చూస్తాం. అడగకూడదు అనుకున్నాను బ్రదర్, కానీ అడిగేశాను, అయిపోయింది అని అంటారు. That's the reason many people say, I didn't want to go and clarify, but I went and clarified, it became a mistake. అన్ని ప్రయోజనకరమైనది కాదు. It's of no use. అబద్ధం చెప్పొచ్చా లేదా అని నీకు స్వాతంత్రం ఉంది. You have the freedom to tell lies or not. అబద్ధం నీకు ప్రయోజనకరమైనది కాదు. But telling lies is going to do no good to you. సమస్యలో ఉన్నప్పుడు వాక్యం నీకు చెప్తున్నారు. Because when you are in trouble, the word of God is saying this to you. నీకు చెప్తున్నప్పుడు అది నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు అనుకో. But when you don't receive it, అక్కడ నీకున్న స్వాతంత్ర్యాన్ని నువ్వు దేవుడి వాక్యాన్ని ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు? then see the way you are receiving the word of God. ఎవరైనా కష్టంలోను బాధల్లో దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళకి వాక్యం చెప్తే వినరు.
When somebody is in difficult state, when you go and tell the word of God to them, they will అంటే not నీ listen. స్వాతంత్రం దేనికి ఎంచుకున్నారు? So where have you been using your authority? నీకున్న స్వాతంత్ర్యాన్ని ప్రయోజకరమైనవి కావు అన్న వాటికి ఉపయోగించుకుంటున్నారు. You are using that for something which is of no use. ఇంకొకటి కూడా ఉంది, నేను దేవుని చేత లోపరచబడనొల్లని వాడును కాను అని అంటున్నాడు ఇంకొకటి. And here is telling, I am not submitting, coming under the power of any. నేను ఎవ్వరికి లోపడను. He's saying, I'm not coming under the నాకు anybody's. ఏ అబద్ధం నన్ను మాట్లాడినవ్వదు, నేను మాట్లాడను, అది నన్ను లోపరుచుకోలేదు అని చెప్తాడు. He says, I'm not going to take any lies, and no lie is going to dominate me. కాబట్టి నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లను. He says, all things are lawful to me, but I will not be brought under the power of any. నేను అవకాశం ఇవ్వను అని He అనేస్తున్నాడు says, ఇక్కడ. I'm not given opportunity to anybody to come under ఇది something. రైట్ వే అండి. This is the right way. ఏది ఉపయోగకరమైనవి, ఏది ఉపయోగకరమా కానివి, ఇదే దేవుడు జెర్మియాతో మాట్లాడారు. This is what God spoke to Jeremiah, what is precious and what is ఏది vile. యోగ్యమైనవి, ఏది అయోగ్యమైనవి. What is precious and what is vile. ఇది నువ్వు తెలుసుకున్నావనుకో నువ్వు నా నోటి వల్లే ఉంటావు అని దేవుడు డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తున్నారు. The Lord directly said, if you know the difference between precious and vile, you shall be my mouth. నీకు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడి వాక్యం నువ్వు కష్టంలో వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నావంటే ఆ వాక్యం నిన్ను స్వాతంత్రాలుగా విడుదల చేస్తుంది. When you're in difficult times and you're receiving the word of God, that will deliver you. లేదనుకో ఆ వాక్యము నీకు నిష్ప్రయోజనం అయిపోతుంది, ఆ వాక్యమే రేపు నీ మీద సాక్ష్యం పలుకుతుంది. Otherwise, that word of God will be no effect, no profit to you, and that word will come against you. అలాగే 1 Corinthians 10:23-24. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23-24 వచనములు. 1 Corinthians chapter 10 verses 23 and 24. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. క్షేమాభివృద్ధి కలుగజేయవు, చేయదగినవి కావు, ప్రయోజనమైనకరమైనవి కావు, నన్ను ఏవి కూడా లోపరుచుకోవు. ఇవి 4 పాయింట్స్ మర్చిపోకండి. All things are lawful for me, but not all things are helpful. All things are lawful for me, but not all things edify. Let no one seek his own, but each one others' well-being. అంటే నువ్వు చేసే దాంట్లో నా భార్యే కదా, నా భర్తే కదా, మా అమ్మ కదా, మా నాన్న కదా, మా రిలేషన్స్ కదా, ఇలాగ తీసుకుని మీకు ఇష్టంగా వెళ్ళిపోకూడదు. థింగ్స్ ఆర్ గ్రాంటెడ్ అని ఉండకూడదు. Don't take things for granted thinking that everything is your relations and your ఎందుకంటే relative. వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంటది. Because they also నీ బిడ్డ have- ఇంతే ఉండొచ్చు కానీ దానికి కూడా ఒక మనస్సాక్షి ఉంటది. your child may be little, but even the child has a మీ conscience. పిల్లలకు కూడా మనస్సాక్షి ఉంది. Your children also have a conscience. ఆ మనస్సాక్షికి తెలుసు. The conscience knows. కాబట్టి ఆ మనస్సాక్షిని నొప్పించే విధంగా ఉండకూడదు. Therefore, don't grieve the conscience. చూడండి, అలాగే 29 verse చూడండి. 29వ వచనము. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్రం విషయములలో తీర్పు తీర్చబడనేలా. అంటే దీనికి కూడా తీర్పు ఉంటదా? So will there be judgment for this also? మన ప్రవర్తన విధానము, ప్రవర్తన ఫలము, మన మాట్లాడే విధానము, ఎదుటివారి మనస్సాక్షి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. All this thing counts. Other man's conscience, the way I speak should not be brought into judgment. కానీ దేవుడు వాక్య విషయంలో కాదు. It's not, but in the word of God. ప్రవర్తన విషయంలో. But it's in the behavioral aspect. ఇప్పుడు నేను వాక్యం చెప్పుకుంటాను. So if I'd like to speak, బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. I preach the word of God, but when I go outside, I live my own life. నాశనం అయిపోతావు అని అంటాను. ఎవరినొకరిని తిడుతున్నాను అనుకుందాం. I will look at somebody and say, you will be cursed. ఇందులో నలుగురు నన్ను చూస్తారు దూరం నుంచి. There will be some people who will observe me. అంటే మీ మనస్సాక్షిని బట్టి నేను తీర్పులోకి వెళ్తున్నా. That means based on your conscience, I enter into judgment. వెళ్తున్నా కాదు, వెళ్ళిపోయి ఆ తీర్పులో కూర్చుంటున్నాను. I have already entered into judgment because the other man's conscience is ఒకవేళ affected. నీలో ఏ తప్పు లేకుండా ఎవరైనా నీ మీద నెగటివ్ గా మాట్లాడారనుకో, But if there is no mistake of yours and somebody speaks wrong అది నీ things, మీద పని చేయదు. then it will not take an effect నువ్వు in your life. తీర్పులోకి వెళ్ళవు. You will not enter into వాళ్ళు judgment. దేవుడికి సమాధానం They చెప్పుకోవాలి. have to give accountability to అందుకనే God. అంటున్నా, మీ గురించి నేను ఎలా ఉన్నానని చూసుకో, ఎదుటి వాళ్ళ మీద దృష్టి పెట్టొద్దు అని అంటున్నాను. Therefore, you don't focus about others, just focus about how you are. కాబట్టి మీ మనస్సాక్షి జాగ్రత్త పెట్టుకుంటూ ఎదుటి వారి మనస్సాక్షిని నొప్పించకుండా మీరు ఉండాలి. Therefore, guard your conscience and ensure the other person's conscience is not. 31 చూడండి. 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.
ఇక్కడ భోజనము నీళ్ళు అన్నారు కదా, భోజనాన్ని నీళ్లు పెట్టుకోకండి. And ప్రతి విషయము ఏదైనా సరే When 31 it says about eat and drink, it's not about food and drink, it's talking about anything, any aspect. ఈ పాయింట్ చెప్పనా మీకు? Shall I mention this point? ఒకరోజు ఒక ప్రవక్త దగ్గరికి ఇశ్రాయేల్ జనాంగం వస్తారు. వచ్చి The people of Israel came to a prophet. వచ్చి ఏమంటారంటే, అయ్యా ఈ ఐగుప్తీయులందరూ ఎప్పుడు చూస్తే మమ్మల్ని బానిసలుగా పెట్టుకున్నారు కదా, They'll come to the prophet and say, these Egyptians have made us as slave all this while, మేము బాగానే వాళ్ళ కింద దాస్యంలో ఉన్నాము కదా, and we were subject to the slavery. ఇప్పుడు మాకు డబ్బు ఉంది, Now we have money. ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళని కొనుక్కుంటాం ఐగుప్తీయులను అని అంటారు. Now they said, now we have money, we will go and buy the Egyptians as slaves. అప్పుడు ఆ ప్రవక్త అంటారు, అయ్యా ఇశ్రాయేలు జనాంగంలారా, మీ దేవునికి భయపడైనా మంచిగా ప్రవర్తించకూడదు అని అంటారు. And then the prophet will say, should you not have the fear of God and live wisely? అంటే వాళ్ళు అలా ఉన్నారని మేము అలా ఉంటాము అని అనుకోవడం తప్పు. You behaving like that enemy of yours is wrong. ఒక విశ్వాసాన్ని చూసి ఆ విశ్వాసం మంచిగా ఉంటే నువ్వు అలా ఎదుగు, అది మంచిదే. కానీ ఒక చెడుని చూసి ఆ చెడుకు ఎదగడం అన్నది కరెక్ట్ If కాదు. you see something good, look at that and grow like that. But if you see evil, you don't become like that. అందుకనే సమస్తము ఏది చేసినా దేవుని మహిమ కోసం. నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు బిజినెస్కి వెళ్ళు, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ దేవుని మహిమ తెచ్చేటట్టు నీ శరీర అవయవాలు వాడుకో, వేస్ట్ చేసుకోవద్దు. Therefore, do not use your instruments into wrong, evil thing and all. Use it, but bring glory to God in all places. చూడండి, నెక్స్ట్ చదవండి. 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఆ ప్రవర్తన వల్ల ఎవ్వరికి అభ్యంతరం కలుగ చేయకూడదు. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని, అనేక మంది రక్షింపబడవలనని వారు ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపడుతున్నాను, ఎవరిని బాధ పెట్టట్లేదు. ఇక్కడ Just as I also ఎంత please మంచి all men. క్యారెక్టర్ చూడండి. Look at Paul's character. He says, just as I also please all men in all things, not seeking my own profit, but the profit of many, that they may be saved. అందుకనే పౌలు ఒక మాట చెప్పాడు. దీన్నే ఏమంటారు తెలుసా? ప్రతి మన ప్రవర్తన అందరి ముందు మంచిగా ఉండాలి అంటే దానికి అర్థం 1 Corinthians 9:27 చూడండి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, అంటే పైన మాటలు నేను చెప్పట్లేదు, మీకేదో నేను బోధించుకుంటూ నా ఇష్టమైన జీవితం నేను జీవించట్లేదు అని అంటున్నాడు ఇక్కడ. But I discipline my body and bring it into subjection, lest when I have నేను అలా preached గాలి others. మాటలు మాట్లాడట్లేదు, He's not making empty words here. వాక్చాతుర్యంతో మాట్లాడట్లేదు. Saying I'm not speaking words of ఇతరులకు excellence. ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేం, అమ్మో. He's telling even before I preach to others, I should not become disqualified. అంటే ఎదుటి వారికి బోధించి ఆ బోధలో ఇతను లేడనుకో భ్రష్టుడైపోతాడు. That means when he's preaching and he's not practicing, he's అందుకనే ఆ disqualified. భ్రష్టత్వంలోకి నేను వెళ్ళకూడదని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఆ ప్రవర్తన, ఆ మాట, ఆ నడవడిక దేవునికి మహిమ తెచ్చే విధంగా నన్ను నేను మార్చుకుంటున్నాను అని చెప్తున్నాడు. That's the reason he's saying I'm changing my approach, my speech, my character, everything so that God's name is glorified. ఏమన్నారు తెలుసా? నన్ను నేను లోపరుచుకుంటున్నా. He says I'm humbling myself. అంటే నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నా, He's saying I'm disciplining my నా body. మైండ్ నేను లోపరుచుకుంటున్నా. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే వాక్యాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ చీకటి అంధకార శక్తుల వల్ల మనకు ప్రెషర్ వస్తుంది. There will be pressure from the spiritual realm. Dark forces will be pressure because you're walking according to the spirit. ఎలా ఉండాలని దేవుడి దగ్గర నిర్ణయం తీసుకుంటున్నామో అలా ఉండకుండా చేయడానికి ప్రెషర్ ఉంటుంది. As you have decided to walk in the spirit in according to pleasing God, there will be a pressure. 1 Corinthians 8, 9 and 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9, 10 వచనం. ఇది మర్చిపోకండి. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకొనును కదా. కాబట్టి జ్ఞానం గల నీవు నీ జ్ఞానాన్ని బట్టి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని మంచి మార్గంలోనికి తీసుకొని వెళ్ళాలి. Now that you are filled with wisdom and others do not have, you use your wisdom to bring them to the fold. అందుకనే మీకు జ్ఞానం ఉందనుకో, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ కామ్ అయిపోవాలి అన్నది మీరు గ్రహించగలుగుతారు. లేదనుకో మాట్లాడకూడదు అన్న ప్లేస్లో మాట్లాడతారు, ఎక్కడ గొడవ పడకూడదు అక్కడ గొడవ పడతారు.
ఈ పరిస్థితి ఎదురవుతుంది. When you have wisdom, you'll know when to speak, when not to speak. Where you're supposed to be quiet, you should not fight. Where you're supposed to not at all open the mouth, you should దానికి remain ఇక్కడ quiet. స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశారు చూడండి 11, 12, 13. 11, 12, 13 వచనములు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనులైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. నీ జ్ఞానమును బట్టి నశించును. And because of your knowledge shall the weak brother perish for whom Christ died. 11వ వచనం 12వ వచనం. ఈలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారు బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగచేయకుండుటకై నేను ఎన్నటికైనాను మాంసము తినను. అంటే ఇక్కడ మాంసం తినకుండా ఉండటం చాలా ఈజీ. It's very easy to quit meat, eating meat. అంటే నీ సహోదరులకు అభ్యంతరం కలిగేటట్టు ఏ బలహీనతల వలన నువ్వు రియాక్ట్ అవుతావో అది రియాక్ట్ అవ్వకుండా ఆ విధంగా మార్చుకుని బలహీనమైన వాళ్ళని రక్షించుకోండి. Therefore, your weaknesses should not cause a stumbling block to others. ఇక్కడ భోజన పదార్థాలు నీళ్లు అన్నారు కదా అని దానికి ఇంపార్టెన్స్ కాదు. మన ఎంటైర్ ప్రతి ఆర్గాన్, మన అవయవాలు, మన సాధనాలు, మన నోరు ప్రతిదీ కూడా ఎదుటి వారికి ఇబ్బంది కలిగే విధంగా మనం ఉండకూడదు అని అర్థం. Refraining from food and drinks is not the key factor mentioned over here. It talks about your character, your instruments should not be a stumbling block to others' conscience. కానీ నమ్మని వారు వాక్యాన్ని వాక్యంగా నమ్మకుండా వాక్యంలో లేనిది నమ్ముతూ ఉంటారు. But people will not believe in the word of God, they believe in something which is not there. కాబట్టి వాళ్ళు ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. చూడండి 2 Thessalonians 2:9. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు కనుక వారు రాక అబద్ధ విషయమై సమస్త బలముతోను నానా విధములైన సూచన క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కరపరచు బలమును అనుసరించుచుండును. అందుకనే వాళ్ళు వాక్యాన్ని రిసీవ్ చేసుకోరు. వాక్యాన్ని కూడా వాళ్ళకి ఇష్టంగా రిసీవ్ చేసుకుంటారు. They will not receive the word of God according to it is. They will receive according to their own. We just now read 2 Thessalonians 2nd chapter. In English it's 9 and 10. కాబట్టి ఆత్మీయంగా నడిపించడం అన్నది చాలా అవసరము. Therefore being led by the Spirit is very important. చూడండి 1 Corinthians 9:12 ఒక్కసారి చూడండి ఫైనల్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. 1 Corinthians chapter 9 verse 12. ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగచేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. కాబట్టి మన టెస్టిమనీ కోసం మనం సహించాలి. ఒక మనిషిని రక్షించుకోవడం కోసం ఒకవేళ వాళ్ళు నింద వేసినా కూడా మనం నిలబడాలి అంతే. For the sake of the testimony, for the sake of the gospel, you have to forbear everything. Even if it is false accusation, it is good to remain quiet. అందుకనే పౌలు అంటున్నాడు 11th verse లో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనటం మాకు గొప్ప కార్యమా అని అంటున్నాడు. That's the reason Paul is telling, if we have sown spiritual things for you, is it a great thing we reap material things? అదేందో గొప్ప కార్యం అనుకుంటున్నారు. అదేం గొప్ప కార్యం కాదు. మీరు ఆత్మీయంగా ఎదగడమే మాకు చాలా ముఖ్యము. What is more important is that you grow spiritually, not reap your material things. కాబట్టి మనము జ్ఞానముగా ఉండి శరీరానుసారంగా మానవ స్వభావము శరీర స్వభావానికి కాకుండా ఆత్మీయ స్వభావంతో జీవించాలి. Therefore we should be led by the Spirit, not give ourselves to a logical mind or nature of flesh. నేను ఉండాలనుకున్నానే ఉండలేకపోతున్నానన్న పదం నుండి బయటికి రావాలి. Come out of the state where you say I wanted to do good but I am not able to do good. నేను వాక్యం చదువుతున్నానన్న ఆనందం ఉంది కానీ బలహీనతలతో ఆ వాక్యం చదువుతున్నానన్న బాధ ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. The second point says, yes, I read the word of God but I am reading it with the weaknesses, not overcoming the weaknesses. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బయటికి రాగలుగుతావు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ ఆత్మ సహాయం పొందుకో. With the help of your firm decision, the Holy Spirit God can help you to come out of it. కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశలు విసర్జించాలి. Therefore we have to fight with the help of the Holy Spirit and దేవుని leave the ఆత్మకు lustful nature. విరోధంగా మన శరీరము ఏదైతే విరోధంగా చేస్తుందో దాన్ని మనం పోరాడి మనము గెలవాలి, విజయం పొందుకోవాలి. We have to be overcome everything with the help of the Holy Spirit and we have to be victorious. ప్రార్థన చేసుకుందాం. Let us